హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. సో నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ అయితే ఉన్నారు. చాలా స్పెషల్ గెస్ట్. ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు 5G జనరేషన్లో ప్రతి ఒక్క దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. కానీ నాకు అప్పుడప్పుడు కొన్ని రోజులు గుర్తుకొస్తాయి అనమాట. వర్షం వచ్చినప్పుడు మనం ఆడే గేమ్స్ అవి కూడా. సో ఇవాళ రేపు అయితే అప్డేట్ అయిపోయారు. సో ప్రెజెంట్ వాళ్ళ వీడియోలు ఎలా ఉంటాయంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కొన్ని మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేస్తుంటారు. ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, అంటే డివోషనల్ వైపు ఎలా నడవాలి, ఎంత పద్ధతిగా ఉండాలనేటివి ఇలా కొన్ని ధైర్యమైన మాటలు కూడా చెప్తుంటారు. వాళ్ళ వీడియోలు చూసి చాలామంది అయితే ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ చాలామందికి బూస్టప్ కూడా ఉందన్నమాట. సో ఈరోజు అయితే మన ముందైతే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో వెల్కమ్ చేద్దాం. హాయ్ సార్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? Super fantastic. సో స్టార్టింగే చూడారు. ఎవరన్నా హాయ్ సార్ చెప్తే హాయ్ హలో చెప్తారు, నమస్తే నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మీలాగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే సింపుల్ లైఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పేరెంట్స్ నుంచి ఏం నేర్చుకున్నాం అది ఫాలో అయితే చాలండి. ఓకే. డెఫినెట్గా లైఫ్ అంతా హ్యాపీయే. సో మేము మా పేరెంట్స్ దగ్గర నేర్చుకుందే మేము ఇక్కడ పాటిస్తున్నాము. సేమ్ మా అలవాట్లు మా పద్ధతులు అన్నీ మా పిల్లలకి వస్తున్నాయి. వాళ్ళు ఫ్యూచర్ హ్యాపీగా ఉంటారు. నేను చాలామంది ఇంటర్వ్యూలు చేశాను సార్. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సినిమా స్టార్లకి, వాళ్ళ వీడియోల వరకే నవ్వుతూ ఉంటారు. ఆఫ్ స్క్రీన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు కూడా ఆన్ స్క్రీన్ వరకే హ్యాపీగా ఉండి ఆఫ్ స్క్రీన్లో అలా ఉంటారనుకుంటా? లేదండి. డెఫినెట్‌గా ఇంతకంటే ఇంకా ఎక్కువ హ్యాపీగానే ఉంటాం. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మేము ఇంట్లో ఉంటున్నది మీకు మేము సీసీ కెమెరా పెట్టి చూపిస్తున్నట్టే మా వీడియోస్. బిగ్ బాస్. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ఇంకా మంచిగానే ఉంటాం అనుకోండి ఇంకా ఇంట్లో. ఓకే సార్. మీ వీడియోస్ గురించి అయితే అందరికి తెలిసిందే. సో మీ పర్సనల్ లైఫ్లో మీరు ఓన్ ప్రాపర్ ఎక్కడ సార్ మీది? నాది హైదరాబాదే. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదే. నేను ఓల్డ్ సిటీ నేను పెరిగింది. ఓ నేను విజయవాడ, పుట్టింది విజయవాడ కానీ పెరిగిందంతా మా పల్లెటూరులో పెరిగాను. ఓకే. సో మేడం గారిది వచ్చేసి ఏపీ, మీది వచ్చేసి తెలంగాణ అండ్ హైదరాబాద్ ఫుల్ మాస్ ఏరియా. సో కలెక్షన్ ఎలా కుదిరింది సార్ మీ ఇద్దరికి? మేమిద్దరము వర్క్ ప్లేస్ లో కలుసుకున్నాం మేము. నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేస్తుండే అనమాట. తను అక్కడ ట్రైనింగ్ గా జాయిన్ అయింది. ఇంకా ఇద్దరికి అక్కడ చూపులు కలిసిన శుభవేళ. లవ్ మ్యారేజ్ సార్ మీది? లవ్ మ్యారేజ్ కానీ వెరీ షార్ట్ లవ్, 13 days లవ్ మాది అంతే. ఓకే. దాని తర్వాత మేము మళ్ళీ పెద్దలతో మాట్లాడి అరేంజ్ చేయించుకున్నాం అది. సో ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి. ఓకే. సో సార్ మీరు ఓన్లీ ఫర్ వీడియోసే చేస్తారా లేకపోతే ఏదైనా బిజినెస్ ఉందా మీకు? ఉంది, బిజినెస్ ఉంది నాకు. నేను లాస్ట్ 30 years నుంచి అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో నేను డిజైన్ దీంట్లో ఫీల్డ్లో ఉన్నాను. అంటే నేను బ్రోషర్స్ డిజైన్ చేయడము, లోగోస్, పోస్టర్స్, హోర్డింగ్స్ డిజైన్ చేయడము, ప్యాకేజింగ్ డిజైన్స్ ఇవన్నీ చేస్తామాట. ప్రింట్ మీడియా అనుకోండి. ప్రింట్ మీడియా అంటే చాలా బిజీ ఉంటుంది సార్ టైమింగ్. మనం ఒక కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాలి, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు వస్తారు, ఎక్స్ప్లెనేషన్, డిజైన్ చేయాలి, కొత్త కొత్త క్రియేటివిటీ చేయాలి కదా. సో ఇంత బిజీ లైఫ్లో కూడా వీడియోస్కి టైం ఎలా తీస్తున్నారు మీరు? ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మాక్సిమం ఇప్పుడు ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. సో మనం మొదలులాగా ఇప్పుడు వెళ్ళి క్లయింట్ని కలిసి బ్రీఫ్ తీసుకొని ప్రజెంటేషన్స్కి వెళ్ళడం అట్లాంటి కాకుండా ఆన్లైన్లో అవుతుంది మొత్తం. కాబట్టి అక్కడ నాకు 50% స్ట్రెస్ తగ్గిపోయింది నాకు. సో ఓవర్ ఫోన్లోనే మాట్లాడిపోతున్నాయి. మన మెయిల్స్ త్రూ మన ప్రజెంటేషన్స్ అయిపోతున్నాయి ఆన్లైన్లో. సో అక్కడ టైం సేవ్ అవుతుంది. సో ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇంకా ఇన్స్టా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తున్నా అంటే గ్రాడ్యువల్లీ అది నేను డిజైనింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటూ వచ్చి 50% దానికి 50% దీనికి ఇప్పుడు టైం తీసాను అనమాట ఇప్పుడు. సో మీ వీడియోలు ఏది చూసినా చాలా క్లారిటీగా, చాలా డెడికేషన్గా, చాలా స్క్రిప్ట్ వైజ్గా ఉంటుంది. సో ఒక వీడియో తీయాలంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఒక టీం కావాలి. సో మీకు అలాంటి టీం ఏమైనా ఉందా? మొత్తం అంతా మీరు వన్ మ్యాన్ ఆర్మీయా? ప్రస్తుతం అయితే టీం ఏం లేదండి, మేమే ఇంటి వాళ్ళ చేసుకుంటాం. మా పెద్ద అబ్బాయి నాకు ఎడిటింగ్లో దాంట్లో హెల్ప్ చేస్తాడు. అండ్ మొత్తం స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను. అండ్ షూట్స్ మేమే చేసుకుంటాము. అంతా ఎవ్రీథింగ్ మేమండి ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇంకా ఫ్యూచర్లో షార్ట్ ఫిల్మ్స్ అవి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు టీంని మేము చేసుకోవాలని చూస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా సరే సార్ వీడియో చేయాలనుకుంటే కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు, కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది అవకాశం రాక అరే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, మనం టాలెంట్ చూపించుకోవాలని స్టార్ట్ చేస్తారు. సో మీరు వీడియో ఎందుకు స్టార్ట్ చేశారు? దేని గురించి? బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు డబ్బు గురించి అయితే కాదు డెఫినెట్గా. ఎందుకంటే మేము చేసేది మ్యాక్సిమం ఎట్లా ఉంటుందంటే మేము చేసే కాన్సెప్ట్స్ మేము యాజ్ అ క్రియేటర్, నేను ఒక క్రియేటర్ని, మీరు కూడా మీకు తెలుసు దీన్ని. మేము ఛానల్లో మేము ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని అనలిటిక్స్ వస్తాయి అనమాట. అంటే అది ఎట్లా నడుస్తుంది ఏంటి వీడియో అని చెప్పేసి వస్తుంది. నా వీడియోస్ మ్యాక్సిమం ఇట్లా ఓపెన్ చేయగానే దాని ఒక 1 hour దాని రిపోర్ట్ చూస్తే
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్వైప్ అవే అని చెప్పేసి చూపిస్తుంది నాది. అంటే స్వైప్ చేసేసింది నాది, ఎవరు చూడట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే మన కంటెంట్లు ఎట్లా అంటే thumbnail లో మనం ఏమైనా ఒక వల్గర్ ఇమేజ్ ఈరోజు రేపు అంతా అట్లాంటివి ఎక్కువ నడుస్తాయి. మేబీ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కనిపిస్తేనే చూస్తారు జనరల్గా. అది మెంటల్ అట్లా అయిపోయింది. మా దాంట్లో ఏముంటుంది అసలు, ఉంటే నా ఫేస్ ఉంటుంది, లేదంటే మా పిల్లోడి ఫేస్ ఉంటుంది, ఇమోషనల్ thumbnail ఉంటే ఎప్పుడు చూడడు, స్వైప్ చేసేస్తారు. బట్ అది కంటెంట్ చూసిన తర్వాత దాన్ని లైక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ టేస్ట్ గురించి నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు బయట మన ప్రపంచాన్ని చూస్తున్నాం, మనం పిల్లల్ని కలుస్తున్నాము, వేరేతో మాట్లాడుతున్నాము, వాళ్ళు పెరిగే పద్ధతులు అవి వాళ్ళు మనకు ఆశ్చర్యస్తుంది. అసలు ఏంటి వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు, పెద్దోళ్ళు వస్తే సరిగా ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి తెలియదు, ఇంట్లో ఈవెన్ మదర్ ఫాదర్తో కూడా సరిగా ఉండట్టు, సరిగా మాట్లాడుకోవడం అంటే జరుగుతున్నాయి. సో అన్నీ చూసి ఎందుకు వీళ్ళకి పద్ధతులు లేకుండా ఇట్లా పెరుగుతున్నారు, మనం అట్లీస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసి మన వీడియోస్ త్రూ మనం ఇది నేర్పిద్దామా, కనీసం అంటే ఒక 1,00,000 మందిలో 100 మంది మారినా చాలు, మనం చేసిన మన పడ్డ కష్టానికి ఫలితం దొరుకుతుందని చెప్పేసి అని మేము ఆ ఆలోచనతో స్టార్ట్ చేస్తాము. బట్ మంచి రెస్పాన్స్ వస్తుందండి. చూసిన వాళ్ళు మటుకు డెఫినెట్గా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా అండి, ఈ విలువలతో మేము మేము తప్పు చేసామేమో, మా పిల్లల్ని ఈ విలువలతో పెంచినందుకు ఈరోజు మా మాట వాళ్ళు వినట్లేదు, మీరు చెప్పే పద్ధతులు చాలా బాగున్నాయి, నిజంగా చాలా కన్విన్సింగ్ ఉన్నాయి, ఇంకా మీరు వీడియోస్ చేయండి, అట్లీస్ట్ ఇది చూసాను కొంతమంది మాడతారు. సో సొసైటీలో ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్న మనం ఎట్లయితే జనాలు ఉన్నారో ఆ పద్ధతులు వాళ్ళకి ఏమంటారు దాన్ని, షార్ట్ టెంపర్డ్, పేషెన్స్ లేకుండా ఎట్లయిపోయిందంటే ప్రపంచము. సో ఎందుకు ఇక్కడ ప్రతి దగ్గర, సో అట్లీస్ట్ మనం వీడియోస్ త్రూ అవేర్నెస్ చేసి ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేద్దామని చెప్పేసి అని మేము ఈ ఛానల్ పెట్టడం జరిగింది అనమాట. నేను ఇప్పుడు జీవితం అంటే ఇదేగా, నేను యాక్చువల్గా మేము కామెడీ బాగా చేసేవాళ్ళము, ఇప్పుడు కామెడీ బాగా తగ్గించేసి మేము దీంట్లో ఎక్కువ ఇది చేస్తున్నాం, మేము ఫోకస్ చేస్తున్నాం. ఏది జీవితం అంటే ఇదేగా అని పేరుతో తీసిన దాంట్లో లైఫ్ అంటే మన జీవిత సత్యాలు దాంట్లో చెప్తున్నమాట. ఎవ్రీడే మనకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం ఇది చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం మేము. సో అది జనాలకి ఇప్పుడు ఆ వీడియోస్ త్రూ మనము చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుంటూ అది చేసుకుంటూ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి బుర్రకు ఎక్కుతున్నాయి అవి. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వాళ్ళు ఎవరైతే నాకు ఇప్పుడు ఆ కమెంట్స్ పెట్టేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి డెఫినెట్గా నేను ఇంకా ఈ వర్క్ చేస్తూనే ఉంటాను. నేను నాకు వస్తుంది మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ స్వైప్ అవే యువర్ వీడియోని చూపిస్తుంది, బట్ నేను కేర్ చేయను నేను, ఎందుకంటే చూసి ఎవరైతే కమెంట్ పెడతారో దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాను నేను జనరల్ చెప్పాలంటే క్వాలిటీ లేని వీడియోస్కి మీరు చూడండి ల్యాక్స్లలో వ్యూస్ వస్తాయి. మనం నేను ఒక 1 minute వీడియో మేము షూట్ చేసి అంటే స్క్రిప్ట్ రాసుకొని షూట్ చేసుకొని ఎడిట్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే నాకు 8 to 9 hours పడుతుందండి. ఈ 1 minute వీడియోకి, జస్ట్ 1 minute వీడియోకి అంత కష్టపడుతున్నాం మేము. కానీ చాలామంది అంత కష్టపడకుండా జస్ట్ ఒక 15-20 seconds వీడియో పెట్టి కూడా వాళ్ళు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి కంటెంట్ ఉంటుంది దానిలో కూడా చూస్తే. బట్ వెయిట్ చేస్తున్నాను, ఆ రోజు వరకు కూడా వెయిట్ చేస్తున్నాను, వస్తుంది డెఫినెట్గా. జనాలకి ఇప్పుడే రీచ్ అవుతుంది మన ఛానల్. విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ లాస్ట్ మంత్ చూస్తే మాకు మేబీ 15-20K సబ్స్క్రైబర్స్ ఉండే, బట్ ఈ 1.5 monthలోనే 200K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయింది ఛానల్. సో గుడ్ అండి, గోయింగ్ గుడ్, మంచిగా నడుస్తుంది ఇప్పుడు. సో మా ఏజ్ అంటే మేము 70sలో పుట్టాం కాబట్టి ఆ 90sలో ఎట్లా ఉండే లైఫ్ అది మేము మొత్తము మళ్ళీ మేము రిటర్న్ చూపిస్తున్నాం, మేము మళ్ళీ వాపస్ తీసుకొచ్చేసి పాతకాలంలో ఎట్లా ఉండే ఆ రోజులకు వస్తే ఇప్పుడు. ఎందుకంటే మనం ఉట్టి ఫుడ్ ఒకటే మనం హెల్తీగా ఉండాలని మనము షుగర్ మాని బెల్లం తినడము, వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడము, ఒకప్పుడు మనం అదే దప్పుడు బియ్యం అవి తినుకొని ఉన్నవాళ్ళు. సో హెల్త్ గురించి కాన్షియస్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ గురించి ఎందుకు కాన్షియస్ పెరగట్లేదు, మనం ఎందుకు పాతకాలంలాగా ఉండకూడదు. సో ఆలోచనలు అట్లీస్ట్ మనం వీడియో రూపంలో పెడితే జనాల్లో మార్పు వస్తుంది అని చెప్పేసి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాం. సో డెఫినెట్గా మనీ గురించి మాత్రం కాదు. సో మీ వీడియోల వల్ల జనాలు మారుతారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మసాలా వీడియోలకు అలవాటు పడ్డ ప్రతి ఒక్కళ్ళు, లైక్ మీరు చెప్పారు ఈ నార్మల్ వీడియో వితౌట్ కంటెంట్ జస్ట్ రోడ్ మీద వెళ్తే ఇలా పెడితేనే ల్యాక్స్లలో వ్యూస్ ఉంటాయి. సో మీరు ఇంత డెడికేషన్గా ఇన్ని అవర్స్ టైం తీసుకొని అంత ఫోకస్డ్గా వీడియో చేస్తున్నారు కదా, సో మీ వీడియోల వల్ల అట్లీస్ట్ జనాలు మారుతారు అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా అండి. అంటే మసాలా ఫుడ్ మనము ఒకరోజు తినగానే స్టమక్ అప్సెట్ అవుతుంది, దాని నెక్స్ట్ డే మళ్ళీ మనం పప్పు అన్నమే ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో సోషల్ మీడియాని మసాలా ఫుడ్తో మనం కంపేర్ చేసుకుంటే పోనీ 1 week చూస్తాడు వాడు, మసాలా 1 week చూస్తాడు, 8వ రోజు వాడు బోర్ కొట్టి చల్లరా ఇంకేదైనా మంచి చూద్దాం, మంచి కంటెంట్ అని చెప్పేసి అంటారు. కానీ స్లోగా దీనికి అడిక్ట్ అవుతారండి, డెఫినెట్గా మారుతారండి, నమ్మకం నాకుంది. సార్ ఇంకోటి, వీడియోలు చేయాలంటే ఒక ఫ్యామిలీలో ఎవరికో ఒక్కరికో ఇద్దరికో ఇంట్రెస్ట్ ఉంటుంది.
మీ ఫ్యామిలీ మొత్తం వీడియోలు చేస్తారు కదా, సో ఎవరికి ఎంకరేజ్మెంట్ చేశారు, లేకపోతే బెదిరించి చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఏమన్నా? లేదండి, దేవుడి దయ అండి, నిజంగా చెప్తున్నాను. రియలీ బ్లెస్డ్ అనమాట. మంచి వైఫ్, నాకు చెప్పంగానే అర్థం చేసుకుంటుంది. మేము ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంది అనమాట. లేదు, నేను ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత ఫస్ట్ తనకి వినిపిస్తాను, మీ స్క్రిప్ట్ చూడు ఎట్లుందో, ఎట్లా రాసినట్టే తను చేంజెస్ చేస్తుంది. లేదు, మనం ఈ వర్డ్ ప్లస్ ఈ వర్డ్ వాడదాము, ఎందుకంటే ఇది మేబీ ఇది వాడితే హర్ట్ అవుతారొచ్చు, ఈ వర్డ్ వాడితే ఎక్కువ రీచ్ వస్తుందేమో, ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి మేము డిస్కస్ చేసుకొని చేస్తామండి మేము. అంటే జేసీ ఒక్కోసారి ఎట్లా అంటే తనకి ఎట్లా కసి ఉంటుందంటే కొంచెం హార్ష్గానే ఉంటాయి వర్డ్స్. రఫ్ అండ్ టఫ్. రఫ్ అండ్ టఫ్ అని కాదు, అంటే జనాలు ఎందుకు కొంచెం మనం హార్ష్గా చెప్తే అన్నా మారతారేమో, బోల్డ్గా మనం ప్రజెంట్ చేద్దాం అన్నట్టు. అంటే నొప్పించక తానవ్వగా తప్పించక తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఉండాలి చేసి ఎప్పుడు. సో ఎందుకు అంత హార్ష్గా అవసరం లేదు, మనం చెప్పాల్సింది స్మూత్గానే చెప్పాలి, బట్ అది ఎక్కడ ట్రిగర్ అవ్వాలో అక్కడ ట్రిగర్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది అని నేను ఆ వర్డ్స్ చేంజ్ చేస్తాను అనమాట. సార్ ఇంకోటి, ఇప్పుడు మనం ఏదైనా వీడియో స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మన టార్గెట్ ఏంటో మనకు తెలుసు, మనం ఇక్కడ వరకు రీచ్ అవుతాము, మనకి ఇలా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే చాలామంది మనల్ని కింతపరిచి మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు. సో మీ ఫ్యామిలీలో మీరు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎవరన్నా ఇట్లా అన్నారా, ఎందుకు ఇలాంటి వీడియోలు అవసరమా మీకు? అంటే మా ముందు ఎవరు అన్న వాళ్ళైతే లేరు, మా వెనక ఎవరన్నా అనుకున్నా అది డోంట్ మైండ్, అసలు పట్టించుకోము. ఇన్ కేస్ అసలు జేసీ కొంచెం ఏదన్నా రెస్పాండ్ అవుతారేమో ఎవరైనా ఏదన్నా అంటే చేస్తే, కానీ నేనైతే అసలు ఇటు నుంచి వదిలేసే, అంటే అసలు నేను అసలు ఎలాంటి ఇప్పుడు కాంట్రవర్సీస్లోకి వెళ్ళను అసలు, నాది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. జేసీ ఏంటంటే కొంచెం ఏదన్నా అంటే మా వీడియోస్కి అసలు ఆల్మోస్ట్ ఎంత మంచిగా వస్తాయి కామెంట్స్ అన్నీ, ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా వస్తే కూడా మనం ఇంత మంచిగా చేస్తున్నాము, పిచ్చి పిచ్చివేవో చేస్తున్న వాళ్ళకి అంత బాగానే ఉంటుంది, లైక్స్ మీద లైక్స్, వ్యూస్ మీద వ్యూస్ వస్తుంటాయి. ఇంత మంచి కంటెంట్ ఉండి దానికి కూడా వేలు పెట్టి ఎత్తి చూపించే వాళ్ళు ఉంటారా అని చెప్పేసి ఆయన కోపం వస్తుంటుంది. ఎందుకు బీపీ ఎందుకు తెచ్చుకుంటావు, కూలుండు, అసలు అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వెనక వాళ్ళు ఏమనుకుంటున్నారు, కామెంట్స్ ఏ వస్తున్నాయి, అవన్నీ అసలు డోంట్ మైండ్, అసలు మనసులో నుంచి తీసేసాయని చెప్తా. చాలా ఇదైపోతుంటారు ఒక్కోసారి, ఎందుకు ఇట్లా సమాజం ఇట్లా అయిపోతుంది అంటే, మనం సమాజాన్ని మొత్తం, ప్రపంచాన్ని మొత్తం మార్చలేము మనము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన చేతికున్న 5 వేళ్ళు కూడా ఒకలానే ఉండవు అంటారు కదా. సో అలా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గానే నువ్వు రెస్పాండ్ అవ్వాలని ఎందుకు నువ్వు ఇది చేస్తావు, అవసరం లేదు. ఒక 10 మందిలో ఒకళ్ళిద్దరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోయినా అది అంతే, దాన్ని వదిలేసే అని చెప్తున్నా. వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మీరు సార్ మీద కానీ, సార్ మీ మీద కానీ చిరాకు పడ్డారా? ఏ విషయంలో, ఏ వీడియోలో, ఎలా? అంటే తను కొంచెం ఎలా అంటే, ఇప్పుడు విశ్వనాథ్ గారి మూవీస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు తను ఒక విజన్ క్రియేటివ్ మైండ్ థాట్ అలానే ఉంటుంది. సో తనకి ఆ ఇంపాక్ట్ రాలేదనుకోండి, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకలేదనుకోండి, ఆ ఎమోషన్ పండించలేకపోయాను అనుకోండి. ఇప్పుడు మూవీ అంటే ఎమోషన్ పండించడానికి అక్కడ కొంచెం టైం అనేది దొరుకుతుంది మనకి, ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా దొరుకుతుంది. 1 minute అంత డైలాగ్ చెప్పాలి, డైలాగ్తో పాటు ఎమోషన్ క్రియేట్ అవ్వాలి ఫేస్లో, అక్కడే అన్నీ చేయాలి అని అంటే అది కష్టమే, టఫ్ టాస్క్ అయిపోతుంది అనమాట. అట్లాంటప్పుడు కోపడతారు, దాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ యాక్టర్ కదా, కాబట్టి తనకి ఏంటంటే, తనకి అసలు ఫస్ట్ నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను అంటే మాకు ఎలా కలిసింది అని అంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి మూవీస్, ఈ జంజాల్ గారి మూవీస్ ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా. సో అక్కడ మళ్ళీ ఇద్దరికి మ్యాచ్ అవుతుంది బాగా. కానీ ఏదైతే చూసే విజన్ ఉంటుంది కదా, అంతలా నేను చూడలేనేమో. తనకి మొత్తం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక ఇమాజిన్ చేసుకుంటారు కదా రైటర్స్, అట్లా నేను ఎప్పుడైనా చేయలేనప్పుడు డెఫినెట్గా ఆయన ఇది చేస్తారు, అరుస్తారు. సరే కూల్ నేను చేస్తా, ఇప్పుడు ట్రై చేస్తా, నా లెవెల్ బెస్ట్గా నేను చేస్తా అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకున్నాను,
నాకు తెలుసు ఈ స్క్రిప్ట్ని మనం ఏ విధంగా డైరెక్ట్ చేస్తే ఏ విధంగా జనాలకు రీచ్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. ఆ విధంగా మనకి ఎదురు నుంచి అవుట్పుట్ రాలేదనుకోండి, సో నేను ఫీల్ అవుతుంటా అక్కడ. ఎందుకనంటే ఇప్పుడు తను అన్నట్టు మనం మూవీ తీసాము, ఫుల్ లెంత్ మూవీ ఉంది, లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ ఉందంటే దానికి టైం ఉంటుంది మనకి. అవును. ఓకే, నువ్వు ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నిన్ననే నైట్ ఒకటి నేను షూట్ చేస్తాము, దాంట్లో బాగా చెట్లు తిన్నా ఆల్మోస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ గురించి 15 minutes పట్టింది నాకు, ఆ 15 ఎక్స్ప్రెషన్ గురించి. బట్ నేనేంటంటే నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వు, అప్పుడే జనాలు అది వీడియో చూసి ఏడుస్తారని చెప్పేసి అన్నాను నేను. వాళ్ళకి కంటెంట్ పెట్టించాలంటే నువ్వు ఎమోషన్ క్రియేట్ చేయాల్సింది చెప్పి. అక్కడేమో మనకు 1 minute లోపల మనం ఒక ఎమోషన్ స్టార్ట్ అయిపోయి ఎండ్ అయ్యే లోపల జనాలు ఏడవాలి 1 minute. అది అందరు చేయలేరు యాక్చువల్గా. సో అది మనకు ఆ థాట్ ప్రాసెస్ అది ఉంటేనే చేయగలుగుతాము ఆ విధంగా. సో ఆ అవుట్పుట్ రావడానికి నిన్న చాలా ఇరిటేట్ అయినండి నేను. మేము ఇద్దరం గొడవపడ్డాం నైట్. ఈమె కూడా ఇరిటేట్ అయిపోయింది, బట్ ఫైనల్గా చేసింది. బట్ నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి ఏమని. ఒక ప్రొఫెషనల్ యాక్టర్ కాదు, బట్ అయినా కానీ మనం చెప్పిన తర్వాత తన అవుట్పుట్ ఇస్తుందంటే నిజంగా చాలా గ్రేట్. ఒక డైరెక్టర్ చెప్పగలుగుతాడు ఇట్లా చేయమని చెప్పి, నాకు ఇట్లా కావాలని, కానీ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ రోల్ కాదు కదా. బట్ ఎదుటి పర్సన్ చేయించుకోగలగాలి, ఎదుటి పర్సన్ చేయగలగాలి. ఈ విషయం మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయొచ్చు. కాదు మేడం, ఎవరైనా ఇంట్లో అది లేదు ఇది లేదు చీరేపిమని గొడవ పడితే మీరు మాత్రం వీడియోల విషయంలో గొడవ పడతారా? కదా, ఆయనకి ఆ బాధ కూడా లేదండి. చీరిప్పి గోల్డ్ ఇప్పి అవి కూడా ఏమి అడగదు. ఎప్పుడు అడగదు. సార్ ఇంకోటి, మీరు ఎప్పుడన్నా ఏదైనా విషయంలో భయపడ్డారా? మీరు అవ్వచ్చు. ఎలాంటి విషయంలో? లైక్ ఇప్పుడు మీది ఒక ఛానల్ ఉండే, మంచి హై లెవెల్ సబ్స్క్రిప్షన్ వచ్చి ఆ ఛానల్ అనేది పోయింది కదా, ఆ టైంలో మీరు బాధపడ్డారా? అదా డిప్రెషన్కి వెళ్ళిపోయినాం అప్పుడైతే. నిజంగా యా, డెఫినెట్గా. అంటే లైఫ్ ఎండ్ అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోయినాం. ఎంతమంది ఉండే సార్ సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్? ఆల్మోస్ట్ 1 million, 8.9 అంటే 1 million క్రాస్. ఇంకొక 1 month ఉంటే 1 million సబ్స్క్రైబర్ ఛానల్ పోయిందంటే నిజంగా చాలా బాధ అనిపిస్తారు. 1 million సబ్స్క్రైబర్స్ తేవాలంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి, అండ్ మన కంటెంట్ జనాలకు వెళ్తే అంతమంది సబ్స్క్రైబ్ అవుతారు మనకి. కరెక్ట్. 1.5 year ఏమో మేము దాని వెనకాల కష్టపడ్డాము. అంటే మేము ఒక మూవీకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాళ్ళం. సో ఈ మూవీకి వెళ్ళి 3 hours స్పెండ్ చేసే బదులు ఇంకేదన్నా చేసుకోవచ్చు అంటే టైం అడ్జస్ట్మెంట్ అయ్యేది కాదు. ఆ వీడియో తీయడము, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం, మళ్ళీ ఈయన వర్క్ అది ఇది అంతా ఇట్లా కిచిడిలాగా అయిపోయింది మాకు. అయినా సరే చాలా, అంటే మేము వెళ్ళాల్సిన చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ ఒకళ్ళే వెళ్ళి ఒకళ్ళు వెళ్ళకుండా అట్లా మేనేజ్ చేసుకుంటూ అంత కష్టపడి సాక్రిఫైస్ చేసాం మేము. ఈ వీడియో అనేది మన లైఫ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యాక సార్, అలవాటు అయినాక మీరు 1 million సబ్స్క్రైబర్ ఛానల్ పోయినప్పుడు నిజంగా చాలా బాధపడి ఉంటారు కదా మీరు? చాలా అండి. అసలు 1 million అంటే చెప్తున్నా కదా అండి, ఆల్మోస్ట్ మొత్తం ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై ఇచ్చే టైంలో అనమాట. అంటే ఎంత మందితో నేను కనెక్టెడ్ ఉండే, అందరితో నా కనెక్షన్ బ్రేక్ అయిపోయింది. సో నేను కొత్త ఛానల్ పెట్టిన తర్వాత కూడా నాకు 2.5-3 months తర్వాత కమెంట్స్ వస్తుండే, ఎక్కడ పోయిందండి మీరు ఎన్ని రోజులు ఎక్కడ పోయింది మాకు కనిపించట్లేదు అంటే. ఆ పర్సన్ కొత్త ఛానల్ పెట్టినాక నా పాత ఛానల్ సబ్స్క్రైబర్కి నా వీడియో రీచ్ అవడానికి 3 months టైం పట్టింది కొంతమందికి. అర్థం చేసుకోండి. అంటే ఆ మొత్తం బేస్ క్రియేట్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మేము స్క్రాచింగ్ స్టార్ట్ చేసి వచ్చింది. అసలు మేము కొంతమందికి తొందర దొరికింది మా కొత్త ఛానల్. అరే ఏం కొత్త ఛానల్ మీది అని చెప్పేసి అని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది. నాకు ఇన్ఫాక్ట్ ఒక 3 days బ్యాక్ కూడా వచ్చింది మెయిల్, ఎక్కడ పోయారంటే అసలు మేము వెతుకొని వస్తున్నాం, మేము మీ వీడియోస్ ఎక్కడ పోయింది, నేను ఈ రోజు చూసినా మీ వీడియో చాలా చదువుతాం, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అని అన్నారు. అంటే ఇంత టైం పట్టింది వాళ్ళకి చూడండి. నాకు తెలిసి పాత సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ దొరికిన వెంటనే ఒక గంట సేపు దాని మీద వాళ్ళు కూర్చొని ఉంటారు, అన్ని వీడియోలు ఏమేమి చేసిరా అని చెప్పేసి కదా. మాకు ఉంటారు కదా చాలా మంది, ఇన్ని రోజులకు ఛానల్ వచ్చింది ఏమేమి చేసిరో చూద్దామని మొత్తం ఒక గంట సేపు చూసుంటారు అన్ని వీడియోలు. మాకు అబ్రాడ్ నుంచి వస్తుంటాయి చాలా అట్లా కామెంట్స్. మేము వీకెండ్ లో మొత్తం ఒక 1 day అంతా మీ వీడియోస్ చూసుకుంటూనే మేము పని చేసుకుంటున్నాం, చాలా నవ్వుకున్నాం నిన్న, చాలా బాగుండే డే అని. కామెడీ అట్లాగే ఎంజాయ్ చేస్తారు, ఈ జీవితం అంటే ఏదైనా లైఫ్ వాల్యూస్ గురించి అదే అట్లా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము ఒక 1.5 month అవుతుంది కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాము, పరంపర పేరుతోని. మీరు చూస్తుంటారు కొన్ని వీడియోస్. అయితే దాంట్లో మొత్తం ఈ సనాతన ధర్మము, హిందూయిజం గురించి, ఈ భక్తి గురించి మేము చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు మన ఉన్న టీనేజర్స్, యూత్ అంతా కూడా దేవుడికి నమ్మకం లేకుండా అది చేయకుండా కొంచెం రాంగ్ రూట్ వెళ్తున్నారు. సో మనం వాళ్ళకి కొంచెం కొంతమందినైనా మార్పు తీసుకురావాలని చెప్పేసి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్, స్నాప్ అవ్వచ్చు, ప్రతి ప్లేస్లో ఒక టెంపుల్కి వెళ్తానంటే భక్తితో కాకుండా ఓన్లీ ఫర్ వీడియో షూట్కి వెళ్తున్నారు. కరెక్ట్. ఓకే, వీడియో షూట్కి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్ళినా స్నాప్ పెడుతున్నారు. ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి డ్రెస్సింగ్లో వెళ్ళాలో కూడా తెలియదు. సో అందు గురించి అని వాళ్ళకి ఇవన్నీ తెలియపరచాలని చెప్పి ఆ ఛానల్ స్టార్ట్ చేశారు. కరెక్ట్. ఈవెన్ ఇన్ఫాక్ట్ దాని గురించి 2 videos కూడా చేసినాం మేము. అంటే డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ టెంపుల్కి వెళ్తున్నప్పుడు
నువ్వు పార్టీకి వెళ్తున్నప్పుడు పార్టీ వేర్ ఎలా వేసుకుంటావో టెంపుల్కి వెళ్తున్నప్పుడు టెంపుల్ వేర్ కూడా వేసుకోవాలి కదా అని చెప్పి. తర్వాత టెంపుల్లో మొబైల్ యూజ్ చేయొద్దు, ఎందుకు టెంపుల్స్కి వెళ్ళాలి, ఎందుకు మనం దేవుని నమ్మాలి, దీని మీద చేస్తున్నాం మొత్తం మేము. వాళ్ళకి ఆ పాయింట్ టు పాయింట్ చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఈ పరంపర ఛానల్లో మొత్తం డివోషనల్ కంటెంట్ ఉంది కదా సార్, ఓన్లీ వీడియోస్ వరకే మీరు భక్తి చూపిస్తున్నారా, నిజంగా భక్తి ఉందా మీకు? నిజం చెప్పాలంటే మా ఇద్దరిట్లో తనకి భక్తి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అసలు కూర్చుంది పూజలు అంటే ఇంకా గంటల గంట చేస్తూనే ఉంటుంది అట్లా అనమాట. నేను తక్కువనే పోతాను గుళ్ళకి, ఎందుకంటే నాకు యాక్చువల్గా అంత ఎక్కువ టైం దొరకదు నాకు. ఇన్ఫాక్ట్ నాకు ఎందుకంటే డిజైనింగ్ అండ్ రెండు కలుపుకొని, సో నేను ఎప్పుడన్నా వీకెండ్స్ లేదు అని అంటే పండుగలకి ఆ టైంలో ఫ్యామిలీతో కలిసి వెళ్తాను నేను. బట్ నేను మేజర్గా ఏంటంటే మా ఇద్దరి మధ్యన ఆర్గ్యూ అవుతుంటుంది ఎప్పుడు, రా వెళ్దాము గుడికి అని అంటే నేను అట్లా అంటామట, లేదు నాకు ఇదే గుడి, నా కంప్యూటర్ దేవుడు, నేను ఇప్పుడు పూజ చేస్తున్నా. నేను తప్పు చేయట్లేదు, నేను సరే ఫ్రెండ్స్తో కలిసినాను, తాగుతున్నాను, మాట్లాడుతున్నాను అంటే అది తప్పు. నేను పని చేస్తున్నా, పని చేస్తున్నా అంటే మనం చేసే పని మన పూజతో సమానం అని చెప్పేసి అంటే నీతో మాట్లాడి చేస్తా. ఎప్పుడైనా సీరియస్గా గొడవ పడ్డారా మేడం మీ మ్యారేజ్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు? స్టిల్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ చేశారా సార్? 21 years. 21 ఇయర్సా? ఎప్పుడైనా గొడవ పడ్డారా మేడం 21 ఇయర్స్లో? ఆయన సీరియస్గా ఆయన గొడవ పడుతుంటారు, నేను సీరియస్గా విన్నట్టు వదిలేస్తుంటాను. ఓకే, నేను రెండు పనులు సీరియసే. తప్పు నాది ఉన్నా సరే ఆమెనే సారీ చెప్తుంది. ఎందుకంటే ఆయన చిన్న పిల్లలాగా అలుగుతారు అనమాట. సరే ఇంకా అట్లా ఈ ఏజ్ వచ్చి కూడా అలగడం ఏంటి అని నాకు నవ్వు వస్తుంది. అలిగినప్పుడు మీరు ఎలా బుజ్జగిస్తారు సార్కి? ఏం లేదు, ఎక్కువ ఏ విషయంలో అలుగుతారు సార్? నేను అలిగి కూర్చుంటాను కదా ఇట్లా, నీ కోపంగా నేను పని చేసుకుంటున్నా వచ్చేసి నా ఎదురుగా చేరేసుకుని కూర్చొని ఇట్లా చూస్తుంటుంది అంతే. ఇట్లా ఇక నేను ఎంతసేపు చూసి నవ్వు వచ్చేస్తాను నాకు. ఎందుకు నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు అర్థం కానీ చూసి నవ్వేస్తాను అన్నమాట. ఇంకా లేచి చేయకూడదు తిను అంటే. సార్ మీది లవ్ మ్యారేజ్ కదా, సో ఎప్పుడైనా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారా సార్? అంటే లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారు మేడం అసలు? తను చేసినే ప్రపోజ్ చేశారు. ఎప్పుడు అమ్మాయిలు ఫాస్ట్ ఉంటారు కదా సార్, ఈసారి అబ్బాయిలు ఫాస్ట్ అయిపోయారు. ఆ జనరేషన్ అప్పుడు అమ్మాయిలు ఎక్కడ ఫాస్ట్ ఉన్నారు అసలు? కాదు సార్, ఇప్పుడు అంటే మెసేజ్లు, టెక్స్ట్లు, స్టోరీలు పెట్టి ప్రపోజ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గ్రీటింగ్స్ ఇచ్చి అవి ఇచ్చి. సో మీరు ఎలా ప్రపోజ్ చేశారు మేడంకి? నేను బేకరీలో కూర్చోబెట్టి ఒక మాజా ఒక వెజ్ పఫ్ తినిపించి ప్రపోజ్ చేశా. ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తారా మేడం? యాక్చువల్గా ఆ రోజు మేము 2-3 సార్లు కలుసుకున్నాము పెళ్లి కాకముందు. 2-3 సార్లు కలుసుకున్న తర్వాత ఈమెకి అదే డౌట్, ఎందుకు నన్ను కలుస్తున్నాడు అని చెప్పేసి డౌట్. నాకు పెళ్ళైనాక చెప్పింది ఆ విషయం. నేను కూడా ఎందుకు ఈమెను కలుస్తున్నాడు, సరే ఏదో ఉండొచ్చు సంథింగ్ అని మైండ్ డిసైడ్ అయిపోయాను ఒక రోజు. సరే ఈమెను పెళ్లి చేసుకుందాము, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రపోజ్ చేసేస్తా అని చెప్పి డిసైడ్ అయిపోయి ఈమెకు ఫోన్ చేసినామట. ఈరోజు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటే అక్కడ చామ కూడా అంతే, నేను కూడా చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడాలి అని చెప్పేసి అన్నది. తను కూడా మైండ్లో అదే, చూడండి అసలు ఎట్లా నడిచింది. అయితే కూర్చున్న తర్వాత ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కదా అని చెప్పేసి నేను అంటే, లేదు నువ్వు అన్నావు కదా ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడని చెప్పేసి అంటే అప్పుడు నేను చెప్పినాను అనమాట, నేను యాక్చువల్గా ఇష్టపడుతున్నాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను అంటే. అప్పుడు తను కూడా అదే, నేను కూడా ఈరోజు ఈ విషయం డిసైడ్ చేద్దామని వచ్చినాను, ఎందుకు నాతో కలుస్తున్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు, దీనికి సంథింగ్ ఏదైనా అర్థం ఉండాలి కదా మన కలిసే రిలేషన్కి. సో మా చిన్న వాళ్ళకి ఇవన్నీ నచ్చవు, మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు, సో బాగుండదు. సో అందుకే ఈరోజు డిసైడ్ అవుదామని వచ్చినా కానీ, బట్ నువ్వే నన్ను అని అంటే ఓకే నాకు కూడా ఇష్టమే, నేను పెళ్లి చేసుకుంటాను, కాకపోతే మా చిన్న వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకుంటాను అని చెప్పేసి అన్నది. అక్కడ ప్రపోజల్ తను ఒప్పుకున్న తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాక పెద్దలని కలిసి ఇంకా తర్వాత ఇక అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకున్నారా? చాలా కష్టంగా ఒప్పుకున్నారు పాపం. ఫస్ట్ ఈఎంఐని విజయవాడ పంపించేస్తారు వాళ్ళు అదే రోజు నైట్ లో. ఓకే, వీళ్ళ మమ్మీని పిలిపించేసి ఉదయం మీరు రండి, కొంచెం మీ అమ్మాయి ఇక్కడ చాలా ఇదైపోయింది, తీసుకెళ్ళిపోండి ఫస్ట్ అని చెప్పేసి అని వచ్చి వాళ్ళు మా అత్తయ్య వచ్చేసి తను తీసుకుని వెళ్ళిపోయింది విజయవాడకి. అప్పుడు ఫోన్లు ఉండేనా సార్ మీ లవ్ స్టోరీ? నాకుండే ల్యాండ్లైన్ ఉండే, నాకు మొబైల్ కూడా ఉండే అప్పుడు. ఓకే, కానీ తనకు లేకుండే మొబైల్ అప్పుడు. ఎప్పుడైనా లెటర్స్ రాసుకున్నారా సార్ మీరు లవ్ లో ఉన్నప్పుడు? నాకు రాసుకోలేదు, నిజంగా ఫీలింగ్ ఉందా బాగా, నిజంగా ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే మేము కాలేజ్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అవేవే ఉంటుండే. నేనేమో అప్పుడు అమ్మాయిలతో చాలా దూరం, అసలు నాకు భయం, పిచ్చి టెన్షన్, అమ్మాయితో మాట్లాడాలని భయం నాకు, అందుకే ఎప్పుడు దాంట్లో పోలేదు. బట్ ఒకవేళ గౌతమి పరిచయం అయినప్పుడు ఆ టైంలో పరిచయం ఉంటే గిట్ట మేబీ నేను లెటర్స్ అవి రాసుకొని సూపర్ ఉంటుండే అసలు ఫీల్. సార్ ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో జనరల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడన్నా మీరు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సిచ్యువేషన్లో ఫుడ్ లేని రోజులు గడిపారు ఎప్పుడన్నా? ఫుడ్ లేని గడపలేదు, రోజు ఏం గడపలేదు. ఎక్కువ ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు సార్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరు మ్యారేజ్ లైఫ్లో? అంటే ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి కదా ప్రతిదానికి, తను నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని, అత్తగారికైనా తనకైనా అలాంటివి చిన్న చిన్నవే. కానీ
పెద్దగా సీరియస్గా అంత అవి కాకుండా ఇలా మేజర్ ఇష్యూ వచ్చిందంటే కోవిడ్ టైంలో అండి. కోవిడ్లో నా బిజినెస్ క్లోజ్ అయిపోయింది. కోవిడ్ టైంలో మాత్రం వచ్చిన సమస్య ఏతుండేనో నా లైఫ్లో అన్నిటికంటే పెద్ద సమస్య అదే ఉంది. మొత్తం అసలు రోడ్ మీదకి వచ్చేసినాం మేము లిటరలీ. ఎవ్రీథింగ్ మొత్తం పోయి నేను రోడ్ మీదకి వచ్చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం లైఫ్ మేము. కోవిడ్ పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయినాక మెల్లగా స్క్రాచింగ్ స్టార్ట్ చేసేసి మళ్ళీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో అయితే ఇన్ఫ్యాక్ట్ నేను సూసైడ్ చేసుకుందనే స్టేజ్లోకి వెళ్ళిపోయాను. నేను అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ వీళ్ళకి చెప్పలేదు. బట్ నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే తను వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేసింది అనమాట. పరిచయం చేసి నీ ప్రాబ్లమ్స్ ఏంటో తనకు చెప్పు, దాన్ని బట్టి మనం సొల్యూషన్ తీయొచ్చు అని అంటే నేను తనకి నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఆయన నాకు సార్ట్అవుట్ చేసి పెట్టిండు అనమాట. లేదు ఇట్లా చేస్తే మనం మళ్ళీ ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి అని ధైర్యం చెప్పిండు నాకు. ఆ పర్సన్ ఇప్పటికి కూడా కనెక్ట్ ఉండు నాతోని. ఇంకా తనే నాకు యాక్చువల్గా సెకండ్ లైఫ్ ఇచ్చిందంటే అని చెప్పేసి అనుకోవచ్చు. మేడం సూసైడ్ వరకు వెళ్ళిరంట సార్, ఆ విషయం మీకు చెప్పారు ఎప్పుడన్నా? లేదండి, లేదా? తెలీదు. అసలు నార్మల్ గా మీరు లైఫ్ సెట్ అయినా కూడా డిస్కస్ చేయలేదు? అప్పుడు ఇలా అనుకున్నాను నేను చచ్చిపోదాం అప్పుడు చెప్పారు. అసలు నేను ఫస్ట్ నుంచి ఈ సూసైడ్కి ఎగైనిస్ట్ చాలా. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచే ఈ పేపర్స్లో కానీ న్యూస్లో కానీ ఎప్పుడన్నా వింటుంటే నేను డిస్టర్బ్ అయిపోయేదాన్ని. ఎందుకంటే నాకు చాలా చిన్న ఏజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మా అత్తయ్య వాళ్ళ వెళ్ళాను అనకాపల్లి. అక్కడ మా నెక్స్ట్ డోర్లోని ఒక ఆవిడ రోజు పొద్దున్నే 5కి లేచి పనులు చేసుకొని మళ్ళీ నైట్ 11 o'clock వరకు ఆమె పనులు చేస్తూనే ఉండేది. మేము ఎక్కువ అప్పుడు సమ్మర్లో అంటే మేడ మీద ఉండేవాళ్ళం అందరం పిల్లలం. నేను ఊరికనే ఆమెను గమనిస్తూ ఉండేదాన్ని. దానికి ఎందుకు నువ్వు పద్దాకా తొంగి చూస్తున్నావు చూడకు అని చెప్పేసి అనేవాళ్ళు మా వదిన వాళ్ళు. ఎందుకు చూడొద్దు అని అంటే ఎందుకో ఇంట్రెస్ట్ ఆవిడని అట్లా చూసేదాన్ని. ఎందుకు అని అంటే లేదు ఆవిడని చాలా టార్చర్ పెడతారు వాళ్ళందరూ అత్తగారు వాళ్ళు. మనం ఇట్లా చూస్తుంటే కూడా మళ్ళీ ఆమెను ఏదన్నా అంటారు చేస్తారు వాళ్ళు చూసారంటే అంటే నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా చూసేదాన్ని అనమాట. తెలిసిన దగ్గర నుంచి దొంగచాటుగా. నేను రేపో ఎల్లుండో వచ్చేస్తాం మా ఊరు అన్నప్పుడు ఆవిడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆ ఇన్సిడెంట్ నన్ను అసలు కొన్ని రోజుల వరకు కదిలిచ్చేసింది. నన్ను ఆ ట్రాన్స్లో నుంచి నేను బయటకు రాలేకపోయాను. నాకు ఒక లాగా అనమాట. అసలు అట్లా ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? ఆవిడకి అంత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళి ఎక్కడన్నా బతకొచ్చు కదా. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవడం ఎందుకు? అసలు అది డైజెస్ట్ అవ్వలేదు నాకు అంత చిన్న ఏజ్లోనే. మేబీ నేను 6th క్లాస్ 5th క్లాస్ ఏజ్ అది. నాకు అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకున్నారు అని ఎవరన్నా అని అంటే అసలు అది నేను నాతోని కాదనమాట. అలాంటిది ఈయన సూసైడ్ చేసుకుంటారు. విషయంలో నేను యాక్చువల్గా ఈ 3 స్టేజెస్ చూసానండి. ఎట్లా అంటే నేను కోవిడ్ రాకముందు నా క్లాసెస్ కాకముందు లైఫ్ మంచుకున్నప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయారని అంటే నాకు నవ్వు వచ్చేది. పిచ్చో నా సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం ఏంటి అని చెప్పేసి అనుకునేవాడిని. కోవిడ్లో నేను లాస్ట్ వచ్చినాక నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను ఆ థింకింగ్ నాకు ఒకసారి వచ్చింది. చేస్తే బాగుంటుందని అనుకునే ఫీలింగ్ వచ్చింది. అదొక స్టేజ్. తర్వాత నేను కోవిడ్ తర్వాత నా ఫ్రెండ్ ఎవరైతే తన ఫ్రెండ్ని పరిచయం చేస్తే నాకు తన ఒక సెకండ్ లైఫ్ ఇచ్చాడని చెప్పాను కదా. ఆ లైఫ్ ఇచ్చిన తర్వాత నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన నేర్పించింది ఏంటంటే నాకు అసలు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సూసైడ్ చేసుకునే అవసరం లేదు, దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, బట్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంటుంది. సొల్యూషన్ ఏం ప్రాబ్లం లేదు అని ఆ విషయం నేను నేర్చుకున్నాను. ఈ 3 స్టేజెస్ నేను చూసానండి. ఇంకా ఇప్పుడు నేను లైఫ్లో ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా సూసైడ్ మాత్రం చేసుకోను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను దాని మీద కూడా నేను అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాను నా వీడియోస్ త్రూ. సూసైడ్ అనేది అసలు మహాపాపం. అసలు పాపమని కాదు, అసలు సెకండరీ నెక్స్ట్ జన్మ. ఎందుకంటే ఆ జన్మలు ఈ జన్మలులో మళ్ళీ సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందో అనేది దట్ ఈస్ సెకండరీ. అసలు సూసైడ్ చేసుకుంటాం అసలు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళే సూసైడ్ చేసుకుంటాం అనుకుంటాం కదా. ఆ ప్రాబ్లమ్ ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు కానీ ఎట్లా తగ్గించిన వాళ్ళు ఎలా అవుతారు? అసలు చనిపోయాడు హ్యాపీగా చనిపోతాడు, కానీ వారి వెనకాల ఎంత మందికి బాధించేసి వెళ్తాడు అది ఆలోచించాడు. సో దీని గురించి డెఫినెట్గా నేను అవేర్నెస్ తీసుకొస్తాను. ఇంకా లైఫ్లో సూసైడ్ అనే మాట మాత్రం నా మైండ్లో కూడా రాదు. ఆ స్టేజ్కి వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి పక్కనే జరిగింది లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్. అసలు అంటే నేను నా పనులు రెగ్యులర్గా రొటీన్గా చేసుకుంటున్నాను కానీ నేను అసలు ఎక్కడ అంటే ఏం చేస్తున్నానో తెలియకుండా రొటీన్గా రోజు చేసుకునే వంట అవన్నీ పనులు అలవాటు అయిపోయి ఉంటాయి. నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందంటే
అసలు ఎలా అలా సూసైడ్ అంటే చాలా యంగ్ ఏజ్ పిల్లలు ఉన్నారు. చిన్న పాప. వాళ్ళు వెనకాల బాల్కనీలో కూర్చొని అప్పుడప్పుడు రోజు చూస్తుండే తను ఆమెని. చాయ్ తాగుతున్నప్పుడు నేను ఆ పాప చిన్న పిల్లలంటే మనం ఇది చేస్తాం కదా, ఆ పాప కోసం చూస్తుండేదాన్ని. అదే బుడ్డగా డ్రాయింగ్స్ వేసుకుంటూ సండే రోజు. అలాంటిది ఒక్కసారి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ లైఫ్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే కదా. వాళ్ళ వైఫ్ అయితే లిటరలీ అది చెప్పకూడదు కానీ అసలు ఆ రోజు నిజంగా మొత్తం మేము తినలేదు ఏం లేదు, మొత్తం వాతావరణం మొత్తం ఎట్లా అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. అసలు మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఇప్పుడు అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమున్నా సరే కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా ఇట్ ఈస్ అంటే హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొంతమంది బేర్ చేయలేక చేసేసుకుంటుంటారు. సరే నువ్వు అది చెప్పి నువ్వు ఎలాగూ దా నెక్స్ట్ నీ లెవెల్ అదేనేమో అని నువ్వు అదెందుకు వేరే వాళ్ళకి తెలియాలా, తెలిస్తే ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో అన్న చాలామంది అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారంట. అంటే మేము ఏదో ఎవరితో మా ఫ్రెండ్తో డిస్కస్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలా చనిపోయింది అని చెప్తే అంటే కొన్ని డిస్కస్ చేయలేని ఉంటాయి. లైక్ ఏమైనా హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉంటే కూడా వాళ్ళు భయపడిపోయి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికో లేదంటే ఇలాంటిది ఏమన్నా వస్తే నలుగురు మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో, లేదా చుట్టుపక్కల వాళ్ళు మా ఫ్యామిలీతోని ఎలా ఉంటారో అట్లా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దానికి ఏంటి సొల్యూషన్, దానికి కూడా ఒక సమ్ టైప్స్ ఇప్పుడు అంటే ఈ దాని ఏమంటాను డ్రగ్స్ అలా తీసుకునే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయో ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా వచ్చి అలా ఏమన్నా వస్తే బాగుంటుందేమో అని అట్లా థాట్ వచ్చిందనమాట నాకు. అలా ఎవరైనా తీస్తే బాగుండు అని చెప్పి. సార్ ఇంకోటి ఇప్పుడు మీరు జీవితం అంటే ఇదే కదా ఛానల్ నుంచి కొన్ని వీడియోలు తగ్గించేసి పరంపర మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారంట కదా, సో ఎందుకు అట్లా? లేదు జీవితం అంటే ఇదే కాదు, ఫోర్ ఆఫ్ ఫన్ కామెడీది తగ్గించేసి ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది జీవితం అంటే ఇదేగా అండ్ పరంపర రెండింటి బ్యాలెన్స్ చేస్తున్నాం. జీవితం అంటే ఇదేగా ఏంటంటే మన ఎవ్రీడే మన ఫ్యామిలీలో మన పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే సమస్యల గురించి మేము చెప్తున్నాం వీడియోస్. పరంపర అనేది మనం భక్తి అనేది మన లైఫ్లో ఉంటే మనం ఎట్లా బ్యాలెన్స్గా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి అని అది ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకనంటే మేము చేసే కామెడీ మాది డీసెంట్ కామెడీ, చాలా మంది ఇష్టపడతారు, మాకు ఫ్యాన్ బేస్ చాలా బాగుంది దానికి. ఇన్ఫ్యాక్ట్ నేను అది యాక్చువల్గా దాని మీద అసలు క్లోజ్ చేయకూడదు కానీ మెల్లిమెల్లిగా నేను గ్రాడ్యువల్లీ తగ్గించుకొని ఎందుకంటే కామెడీ చాలా మంది చేస్తున్నారు, మీరు చూస్తుంటారు ఓపెన్ చేస్తే మనకు కామెడీ మ్యాక్సిమం కనిపిస్తుంది, అంతా చేస్తున్నారు. సో మనం జీవిత విలువల గురించి దాని గురించి చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు మేబీ కొన్ని కామెడీ వీడియోస్ కారణం కూడా కొంతమంది ఎందుకంటే దేనికి ఉండే అంటే వ్యూస్ దానికి ఉంటాయి. ఇప్పుడు కామెడీకి ఎక్కువ వ్యూస్ వస్తాయి మాకు, అలానే కామెడీయే అంటే మా వ్యూస్ కోసం చేయట్లేదు. అసలు మేము వ్యూస్ కోసం చేయట్లేదు, మనీ కోసం చేయట్లేదు. ఓన్లీ వాల్యూస్ అనేవి మనం ఏదైతే మనం పెరిగామో వాటిల్ని మనము ఇది చేసుకుంటూ చేద్దాము అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది అవసరం కూడా మేబీ ఇప్పుడున్న జనరేషన్కి అని. సో ఎందుకనంటే నేను ఇప్పుడు తను చేసి ఏదైతే డిప్రెషన్ అయిపోయి నేను సూసైడ్ వరకు వెళ్ళాను అనుకున్నారో అట్లా నేను డిప్రెస్ అయింది తనకి నేను ఏమి చెప్పను, అసలు ఎవరితోనూ చెప్పను నేను. కానీ నేను చాగంటి కోటేశ్వరరావు గారి డివోషనల్ వీడియోస్ చూసే నాకు నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి నాకు అది తను ఇట్లా చెప్పగానే ఇట్లా చేద్దాం అనగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను అనమాట. అంటే ఆయన అలాగా చేసి ఉండకపోతే ఈరోజు నేను ఏ స్టేజ్లో ఉండేదాన్ని, మేబీ ఎంత సెల్ఫ్ మోటివేటర్ అయినా మేబీ ఆ వీడియోస్ నన్ను చాలా చాలా ఇంపాక్ట్ చేసినాయి నా లైఫ్లో. సో అసలు అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టే నాలాంటి వాళ్ళు ఈరోజు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మాలాంటి వాళ్ళని మా దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అదే మనం ప్రజెంట్ చేద్దాము అనేటప్పటికి నేను చాలా అంటే చాలా బాగుంది, నేను హ్యాపీగా చేస్తా, మేబీ ఈ కామెడీ దానికంటే కూడా ఇంకా ఎక్కువ మంచిగా చేస్తా అని చెప్పాను అనమాట. ఓకే సూపర్ సార్. ఇంకోటి ఇప్పుడు మీరు చేసే ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి, మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఒక ఫ్యామిలీలో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెరగాలని చెప్పేసి. మీ వీడియోస్తో కంపేర్ చేస్తే వన్స్ బయటికి వెళ్తే అన్ని సీన్లు క్వైట్ ఆపోజిట్ జరుగుతుంటాయి.
రాంగ్ రూట్లో వెళ్ళడం, హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ అవి చూసిర్రా మీరు ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు? ఏమనిపిస్తది చూసి చూసినప్పుడు? అసలు ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి అన్నీ అయిపోతుంటారు. బూతులు వచ్చేస్తుండండి, నిజంగా చెప్తానండి. పైకి వచ్చేస్తుండే, ఓ కూల్ కూల్ కూల్. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు ఆ సీన్లు చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి చూసారా? చాలా అండి, ఈయన అసలు తట్టుకోలేరు అవన్నీ. ఎగ్జాక్ట్లీ ఏమనిపిస్తుంది సార్ మీ మైండ్లో? చెప్పండి, నేను బీపీ వేసుకుంటా. నిజంగా చెప్పేదండి, నిజంగా చెప్పండి. నాకు నిజంగా అనిపిస్తుంది అండి. మిస్టర్ ఇండియా మీరు మూవీ చూసారా అండి? చూసా. దాంట్లో వాడు వాచ్ పెట్టుకుంటే మాయమైపోతుంది. అది దొరకాలి నాకు, ఆ వాచ్ కానీ పెట్టుకొని ఒక్కొక్కటి బెల్ట్తో కొట్టాలంటుందండి. నిజంగా ఆ ఫీలింగ్ వస్తుంది. అసలు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. వాళ్ళ కారణంగా ఎంతమందికి ఇబ్బంది అవుతుందో ఆలోచించారండి. నేను దాని మీద కూడా వీడియో చేస్తాను కదండి, చూసా. మీరు చూస్తారా? మా అబ్బాయి వెహికల్ ఇట్లా ఇట్లా Vehicle నడిపించుకుంటూ వెళ్తే వెళ్తుంటే. వెనకాల వచ్చేటోళ్ళు ముందు చుట్టూ వాళ్ళు భయపడి పడిపోతారండి. లేడీస్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. అందుకే నేను దాంట్లో ఆ వీడియో పెట్టడం కూడా ఎట్లా స్టార్టింగ్ డైలాగ్ పెట్టినా అంటే, ప్రథమ వచ్చాడు వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అంటే, వాడు మా అబ్బాయి అంటాడు, నన్ను ఎందుకు డాక్టర్ దగ్గర అంటే, నీ ముడ్లో పురిగే ఉందో మనం చెక్ చేయిస్తా అని చెప్పేసి అంటే, ఈమె వచ్చి ఏంటి వయసుకు వచ్చిన కొడుకుతో అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, మరి వాడు బండి అట్లా నడిపిస్తున్నాడు, మరి ముడ్లో పురుగుంటేనే తిరుగుతారు కదా, మెలికదికి పాములాగా నడిపించే అవసరం ఏముందిరా నీకు అని ఆ డైలాగ్ నేను పెట్టేసినట్లు అనమాట. తను అన్నది కూడా, వద్దులే ముడ్లో పురుగు అవి ఎందుకు వాడుతున్నావు, అట్లా బాగుండదు అని అంటే, లేదు వాళ్ళకి తగలాలి ఆ డైలాగ్ వాళ్ళకి పెట్టిన అంటే, అట్లా నడిపించేటోళ్ళకి తగలాలి. అసలు నా లైఫ్లో నేను అట్లా నడిపేయలేదండి. నేను అడిగినాను, నేను ఎప్పుడు నడిపించినారా అట్లా బండి అని అడుగుతున్నా కొడుకు, లేదు అంటే, మరి నువ్వు ఎక్కడ చూసి నేర్చుకున్నారా నువ్వు? ఈరోజు మన పిల్లలు అసలు చెడిపోవడానికి మేజర్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే మనం మన పిల్లల్ని ఎప్పుడు చెడిపోవాలని పెంచాం, మనం బాగానే పెంచుతాము. వాళ్ళు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తోని పరిచయాలు చేసుకొని చెడిపోతున్నారు వాళ్ళు. సో మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా మా పిల్లలకు చెప్తాను నేను, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలరా. ఫ్రెండ్స్ని ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్. నీకు 50 మంది ఫ్రెండ్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఒక ఫ్రెండ్ని 50 సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగే అంత ఇది ఉండాలి, వాడిలో కెపాసిటీ ఉండాలి, అంటే అంత ఇది ఉండాలి అని చెప్పేసి చెప్తాను అనమాట నేను. మనం ఇంకోటి ఏంటంటే, ఫ్రెండ్స్ని మనము మన పిల్లలు ఫ్రెండ్షిప్ చేయగానే మనం వదిలేయద్దు. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలవాలి. మనం ఇంటికి పిలిచి భోజనాలు ఇప్పించేసి వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్లీగా మనం మాట్లాడితే తెలుస్తుంది వాడు ఎట్లా అంటాడు, వాడు ఏం పద్ధతులు ఉన్నాయి, వాడి టాకింగ్ స్కిల్స్ ఏంటి, వాడి అలవాట్లు ఏంటి మనం తెలుసుకోవాలి. మనకు అనిపిస్తుంది వీడు మంచిగా ఉంటాడు, మన ఫ్రెండ్స్ వీడు సెట్ అవుతాడు మా బాబుకి అన్నప్పుడు వదిలేసేయాలి. ఏం మాత్రం తేడా వచ్చినా సరే మనం మెల్లిమెల్లిగా వాడిని చెప్పాలన్నమాట, కొంచెం దూరంగా ఉంటారా పర్లేదు, హాయిలో కాడికి పెట్టు, ఎక్కువ సీరియస్ అవ్వకని చెప్పి చెప్తాను అనమాట. సో దేవుడి దేవల్ల ఐ మీన్ నా పిల్లలకి చాలామంది ఫ్రెండ్స్ లేరండి, మీరు వేళ్ళమే లెక్క పెట్టచ్చు. మా పెద్దోడికి ఒక 4-5 ఉంటారు, చిన్నోడికి ఒక 4-5 ఉంటారు. వాళ్ళందరినీ కలిసాం మేము, మా ఇంటికి పిలిచాము, మాట్లాడాము వాళ్ళతో. అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేసింది. మా పెద్ద బాబుకి చాలా మెచ్యూరిటీ, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఆ ఏజ్లో అలా ఉండేదాన్ని అనే ఫీలింగ్ ఉంటుంది. మేబీ జేసీ ఏజ్లో ఆ ఏజ్లో ఆయన ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా మెచ్యూర్డ్గా ఉండేదాన్ని అనమాట. అంటే అవతల మనిషిని చూసి నేను కొంచెం సేపు మాట్లాడితే చాలు, ఓకే పర్సన్ ఇది ఇది అని తెలిసిపోతుంది నాకు. అది అది నాకు మా అమ్మ చెప్పేదన్నమాట. నువ్వు చాలా ఇన్సిడెంట్స్లో నువ్వు చేసింది కరెక్ట్ అని తర్వాత అనిపించిందే నాకు అని చెప్పేసి, అట్లా చాలా మెచ్యూర్డ్గా ఉండేదాన్ని నేను. అది మా పెద్ద బాబుకి వచ్చింది. మా చిన్న బాబుకి ఇప్పుడిప్పుడు వాడికి తెలుస్తుంది. అంటే మేము ఏదన్నా కొంచెం చెప్తే ప్రతిదాన్ని క్లాస్ లాగా చెప్పొద్దు అన్న కొంచెం అట్లా ఉంటుంది వాడికి, ప్రతిదాన్ని క్లాస్ లాగా చెప్పొద్దేమో అమ్మ అని. కానీ ఇప్పుడు అన్న చేస్తున్నాడు, ఓకే ఇది అమ్మ చెప్తుంది అని అంటే అది కనెక్టివిటీ దొరికింది తనకి, అది దొరికింది అని నేను తెలుసుకున్నాను. సో ప్రాబ్లం లేదు. సార్ జనరల్గా మీరు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్ళారు ఎప్పుడైనా కలిసి? రెగ్యులర్గా వెళ్తుంటాం మేము. కొంతమంది ఏంటంటే ఫంక్షన్లా కాకుండా షో అప్ కోసం చేస్తుంటారు. అంటే వచ్చే ప్రతి ఒక్కరికి డబ్బులు ఉండాలని రూల్ లేదు. దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది రిలేషన్ పెంచుకోవడానికి అభిమానంతో వెళ్తారు. కానీ అక్కడ కొంతమంది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, లేని వాళ్ళకి ఒకలాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు పిలవడం వల్లనే ఫంక్షన్కి వస్తుంటారు. సో మీకు ఏమనిపిస్తుంది అలాంటి ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్ వేసింది. యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి. మేము ఎట్లాగో ఈ మధ్య మేము ఒక వీడియో చేస్తాం, మేము జీవితం అంటే ఇదేగాలో సేమ్ దీని గురించి. మేము ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసి మేము అదే ఫీలింగ్. జనరల్గా మాకు స్క్రిప్ట్స్ మనకి ఎట్లా వస్తాయి స్క్రిప్ట్స్ అనేది అంటే, మన కళ్ళ ముందు జరుగుతున్నది తీసుకుంటే స్క్రిప్ట్ అదే మనకి. దాంట్లో సమస్యలు ఎంతమందికి ఎట్లా ఎదురవుతున్నాయి. అయితే నేను నిజంగా మేము దీని గురించి చాలా నుంచి డిస్కషన్ ఉండే మాకు. అయితే ఇప్పుడు ఈ మధ్య ఎట్లా ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కన్వెన్షన్ సెంటర్ బుక్ చేసి, బ్యాంక్వెట్ హౌస్ బుక్ చేసి
లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకుంటా అంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అయితే ఇది మనకు ఇప్పుడు అది ఎట్లా చేస్తున్నాం అంటే, ఒక పెళ్ళికి మనం వెళ్ళేసి వచ్చినాక అబ్బా నేను కూడా ఇట్లనే చేసుకోవాలి పెళ్ళి అని అమ్మాయిల మైండ్లో కూర్చుంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ అది చేయగలుగుతారు లేదా అని చెప్పేసి కూడా ఆలోచించాలి. అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళంతవరకు చూసుకుంటారు, నేను కూడా ఇట్లా చేసుకోవాలి, నేను కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి, ఈ విధంగా నన్ను లోపల తీసుకురావాలి, నా ఇంట్రొడక్షన్ ఇట్లుండాలి, నా ఎంట్రీ ఎట్లుండాలి అని చెప్పి చూస్తున్నారు. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి లేదు. అయితే నేను దీని మీద కావాలని మేము వీడియో చేసినాం అనమాట. తను నాతో అడగడము, మనం కూడా మన పిల్లల్ని ఇట్లా మనము కన్వెన్షన్ సెంటర్ బుక్ చేసి ఇంత లావిష్గా చేయగలుగుతామా అని అంటే, నేనంటే మనం ఎందుకు మనం వాళ్ళు ఎట్లా చేస్తారా మనం ఎందుకు ఇట్లా చేయాలి, మనం మన స్టైల్ చేద్దాము, ఓల్డ్ స్టైల్ చేద్దామంటే. ఓల్డ్ స్టైల్ అంటే పాతకాలంలో ఎట్లుండే, ఇంటి ముందే పెళ్ళి అవుతుండే, పెళ్ళికి పిలిచినట్టు మనం ఇస్తరాకులు వేసేసి మనం అడ్డాకులలో భోజనాలు పెడుతుండే, వేద మంత్రాలు అన్ని దాన్ని పెళ్ళి అంటే పెళ్లిలాగా మంచిగా జరుగుతుండే. ఇప్పుడు అసలు పెళ్లిలాగా కనిపిస్తుందా? మనం వెళ్ళే వరకు చుట్టుపక్కల ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మొత్తం పెళ్లి కొట్టుకుని రౌండ్ గా వీడియో కెమెరా పెడతారు. మనం ఏం చూస్తున్నాం, వాళ్ళ ముడ్లు మాత్రం కనిపిస్తుంటాయి మనకి, రౌండ్గా నవ్వుతుంటది. సరే అక్షంతలు వేయడానికి మాత్రమే మనం వెళ్తాము, అది కూడా చాలా మంది పైకి ఎక్కకి ఇట్లా వేసి వచ్చేస్తున్నారు. సో అసలు ఒక పద్ధతి పాడు ఏం లేకుండా పోయింది. అయితే మేము వీడియో చేస్తాము. మనకి ఏంటంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనము హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్ళే నేను షుగర్ మాని బెల్లం తింటాను, వైట్ రైస్ మాని దంపుడు బియ్యం తింటాను అనుకునే వాళ్ళు పద్ధతులు కూడా పాత ఎందుకు పాటించకూడదు? అంటే ఇన్నర్ గా కూడా మనము ప్యూరిటీగా ఉన్నప్పుడే హెల్త్ కూడా మనకి బాగుంటది. కరెక్ట్. మనం ఎంత తిన్నా అది మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, రోల్ ప్లే చేస్తుంది. మనం మైండ్ అనేది సెకండ్ హార్ట్ లాంటిది. సో అది ప్యూరిటీగా ఉన్నప్పుడే మిగతా అన్ని కూడా ప్యూరిటీగా ఉంటాయి. ఇప్పుడు మనము దీని గురించి ధైర్యం చెప్పాలండి జనాలకి. మీరు ఏం అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకునే టైప్ ఇది. మీరు ఏం కంగారు పడదు ఎవరు కూడా. ధైర్యంగా మీరు ఏం చేయాలంటే మీకు నచ్చినట్టు మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీరు వాడు అట్లా చేసిండు నేను కూడా చేయాలంటే ₹1,00,00,000 అప్పు తీసుకొచ్చి చేసినా సరే నలుగురు అంటే డెఫినెట్గా అంటారండి. ఎవ్వరు కూడా వచ్చేసి అప్రిషియేట్ చేస్తలేరు. వాడు అంటాడు నాకు అసలు వాడు ఆ బిర్యానీ పెట్టింది అస్సలు నచ్చలేదు, టేస్ట్ లేదు అంటాడు. వాడు అన్ని 200 ఐటమ్స్ పెడుతున్నారండి పెళ్లిలో. ఇప్పుడు మనం 200 ఐటమ్స్ ఎవ్వరు తినడండి. ప్రశాంతంగా ఒకప్పుడు మనకి 4-5 ఐటమ్స్ ఉంటుండే, లాస్ట్లో అదే హల్వాను బూందీ లడ్డు పెడితే సంతోషంగా తినేసి వస్తుండే మనం. ఇప్పుడు స్వీట్లే ఒక 50 రకాలు ఉంటాయి అక్కడ, అంత ఎందుకు తింటారు? సో అంతొద్దు. మనం మామూలుగా నీకు ఏం అనిపిస్తుందో అదే పెళ్లి చేయి. అంటే మనం పెళ్ళి అంటే ఏంటండి, 100 years ఉండే ఇది మనం భావిస్తాం దానికి ఒక శుభకార్యం. మనం పెళ్లి చేసి అప్పుల పాలైపోయి లైఫ్ లాంగ్ అప్పులు తీసుకొని కూర్చుంటాం. ఇక్కడ అర్థం కాదు ఒక్కరోజు ఆర్భాటం గురించి. సో ఇది మనం ధైర్యం ఇవ్వాలి. నేను నా వీడియోస్లో నేను ఇస్తాను. మీరు ఎవ్వరు ఏమీ భయపడకండి, ఏమనుకోకండి. నలుగురు 4 రకాలు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. మీరు మీ స్తోమత తగ్గట్టు పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అప్పుల పాలు మాత్రం కాకండి. సో ఈ వీడియో నేను చేసిన తర్వాత ఎంతో మందిలో అవేర్నెస్ వచ్చిందండి. నిజంగా అందరూ ముందుకు వచ్చి అమేజింగ్ అండి. అసలు ఇంట్లోంచి నేను ఏమనుకుంటారో మనం చేయగలుగుతామా అనుకున్నా. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినాక నాకు ధైర్యం వచ్చింది. నేను నా కూతురు పెళ్లి ఇట్లాగే చేస్తాను, నేను నా అబ్బాయి పెళ్లి ఇట్లా చేస్తాను అని పెట్టినండి కమెంట్స్. చాలా అండి, ఇంకేంటి వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చినట్టు అయిపోయినాం. ఒక 10 మంది కూడా అప్పుల పాలు కాకుండా నా వీడియో వాళ్ళని మార్చింది. చాలు మేడం. సార్ మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది మీకు? 7 years అంతేనా? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడుతుండే? నేను చాలా గేమ్స్, అసలు ఈయనైతే చెప్పక్కర్లేదు. నేను కూడా మేము కూడా పల్లెటూరులో పెరిగాను. నేను 14 years వరకు నేను పల్లెటూరులోనే పెరిగాను. తొక్కుడు బిళ్ళ, దాడి, అష్టాచమ్మ, ఖోఖో, కబడ్డీ, రింగ్, వాలీబాల్. మేము క్రికెట్, మా నాన్నగారికి అందరు క్రికెట్ కూడా ఆడిచ్చేవాళ్ళు గ్యాదర్ చేసి. అసలు వాట్ నాట్ ఏం ఆడలేదు. నేను హాపింగ్, 4 stones, గిల్లి డండా, గోటీలు, అండ్ తర్వాత జాడబందర్ నీకు తెలుసా? నీకు జాడబందర్ గేమ్ చెట్టు మీద ఆడుతుండే మేము. ఎట్లుంటుండే అంటే చెట్టు కింద ఒక రౌండ్ సర్కిల్ గీసేసి దాంట్లో ఒక కర్ర పెడుతుండే. నలుగురు ఆడుతున్నారు అనుకోండి. అయితే ఒకడు అవుట్ అవుతాడు. మన ఇట్లా వేసుకుంటాం కదా, పంటలు వేసుకుని అవుట్ అయిపోయినాక వాడు ఏం చేస్తాడు, కింద ఉంటాడు, ముగ్గురు పైకి ఎక్కేస్తారు. వీడేం చేయాలి, పైకి చెట్టు మీద ఎక్కేసి ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేసి మళ్ళీ అది ఆ కర్ర తీసుకొని కాలు కింద నుంచి దాన్ని కెసేస్తే వాడు అవుట్ అవుతాడు అని ముట్టుకున్నాడు. కానీ వాడు పైకి వెళ్ళి ఇంకొని ముట్టుకునే లోపల వీడి యువతలో ఇంకోటి వచ్చేసి వీడి ఇదే పని చేసిందంటే డి అని యాడ్ అవుతుంది వాడికి. ఎవరికి? ఇక్కడ కూర్చున్నోడికి డాంకీ రావాలి మొత్తం, DONKEY. ఆ డాంకీ మొత్తం వాడు అయిపోయిందంటే వాటితో మనం ఏమైనా చేయించుకోవచ్చు అనమాట. మీరు నమ్ముతారండి, చెట్టు మీద ఆడుతుండే అంటే నేను ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు జంప్ అయికుంటే ఎంత రిస్కీ గేమ్ ఆడుతుంది. మళ్ళీ పడలే ఎప్పుడు మేము.
ఆ చెట్ల మీద ఆడుతుండే మేము తెలుసా, అట్లాంటి ఆటలు ఆడుతుండే మేము. కానీ ఇప్పుడు అసలు ఏం మాట్లాడు వర్షం వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ గేమ్స్ ఉంటుండే. అవునవును. వర్షం వచ్చినప్పుడు దాంట్లో ఒక పేపర్ మడిలాగా పడవలు. చేసి పేపర్ లాగా వేసేవాళ్ళము. చాలా అసలు వర్షం వచ్చినప్పుడు వర్షం అయితే మీరేం ఆల్మోస్ట్ నిన్న 2 డేస్ బ్యాక్ మొన్న మనకి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా. మా బాబు చిన్న బాబు నేను కాలేజీకి డుమ్మా కొడతానమ్మా వెళ్ళాలనిపించట్లేదు ఈ వెదర్లో అంటే సరే అని ఊరు వెళ్ళలేదు వాడు. ఏదో కూర్చొని రాసుకుంటుంటే నేను పక్కన కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటా మేము చెప్పాను అనమాట. మేము 6 కిలోమీటర్స్ సైకిల్ తొక్కొని వెళ్ళేవాళ్ళం రా. నేను మా తమ్ముడిని 2 బ్యాగులు మాకు బియ్యం బస్తా ఉండేది. అవును, ఇలా వేసుకొని అలా వేసుకొని గొంగళిలాగా. వేసుకొని వెళ్ళేవాళ్ళము. ఆ స్కర్ట్ ఎలా ఉండేదంటే చాలా ఇట్లా మందం క్లాత్ ఉండేది, తడిస్తే ఆరదు, ఈవినింగ్ వరకు కూడా ఆరదు అనమాట. అదే మా స్కూల్ డ్రెస్, ఒకటే స్కూల్ డ్రెస్ ఉండేది. వెళ్ళి కింద బెంచెస్ ఉండేది కదా, నేల మీద కూర్చోవడమే. అక్కడ అట్లా కూర్చొని డ్రెస్ అంతా ఆరిపోయేది. అలానే మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం పడేది. అలా వచ్చి మళ్ళీ ఆ ఈవినింగ్ వచ్చి ఆ ఒక్కటే ఉన్న డ్రెస్ని మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ అది ఆరాలన్నమాట తెల్లారికి. లేదంటే ఇంకా ఏం బురద మరకలు అవి పడలేదు అంటే లేదంటే ఆ పడిన చోట వరకు ఉతుక్కొని మొత్తం ఆరదు కదా, ఆ పడిన చోట వరకు ఉతుక్కొని ఆరేసుకునేవాళ్ళం. ఇంత ప్రాసెస్ ఉండేది తెలుసా మీకు. నువ్వు జస్ట్ నువ్వు వ్యాన్లో వెళ్ళి వ్యాన్లో వస్తున్నందుకే మళ్ళీ నువ్వు నాకు ఇట్లా కిచిడి ఉంటే నాకు వెళ్ళాలనిపించదని నువ్వు మానేశావు. ఇట్లా బురదగా ఉంటే నాకు వెళ్ళాలనిపించదని మానేశావు. మేము అలా వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఈ చెప్పులు ఏముండే అవే ఉండేది కదా, అవి అవి ఇట్లా బురదలో పడితే అది మొత్తం వెనకాల వచ్చి పడుతుండే దాని చుట్టుకొని ఏమంటే చెనుకుల అలా ఉండేది అసలు మా లైఫ్. మళ్ళీ ఏ రోజు ఒక్కరోజు కూడా జలుబు చేసిందని కానీ జ్వరం వచ్చింది ఇవి ఏందో తుమ్మడం కూడా తెలియదు అసలు మాకు. ఎంగిలి ఒక్కరు ఎంగిలి తాగుతుండే సార్. అప్పట్లో టాబ్లెట్స్ పేరు చెప్పండి సార్, 2 టాబ్లెట్స్ పేరు. అనసిన్ ఒకటి నాకు గుర్తుంది. అనసినే కదా, అనసిన్ అనాల్జిన్ ఉంటుండే. అనాల్జిన్ చెప్పండి. పారాసెటమాల్ అయితే అప్పటి నుంచి ఉండే. ఎట్లాగో నాకు అసలు మా నాన్నగారు ఆర్ఓపి డాక్టర్ ఈ ఊళ్ళో. మాదంతా మందులు. నాకు తెలిసి విక్సాక్షన్ 500, విక్సాక్షన్ 500, అమృతాంజన్, నాకు పెన్సిలిన్ అండ్ పెన్సిలిన్ కూడా బాగా తెలుసు. పెన్సిలిన్ సార్. ఇప్పుడు మీరు అన్ని ఇంత ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోలు చేస్తారు కదా, అప్పటి రోజులు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారు ఇలా కూర్చొని? అయ్యో అసలు ఎక్కువ అదే రోజులు మేము 90s లోనే ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేము. ఇప్పుడు ఈ మధ్య మీరు తెలుగులో కూడా ఈవెన్ ఈటీవీ విన్ లో కూడా వచ్చింది, ఏది 90s ఏంటది, అది చూస్తే మీకు శివాజీ గారు అది ఎంత బాగుంది. అది చూస్తే మనకు ఆ పాత రోజుల్లో గుర్తొస్తుంది. అప్పటికే స్క్రిప్ట్ చేసింది. మేము జస్ట్ మనుషులమే ఇలా ఉన్నాము, మైండ్ సెట్ అంతే. సార్ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అప్పటివి కొన్ని ఇప్పుడు రీమోడలేషన్ వస్తున్నాయి, లైక్ బుల్లెట్ కావచ్చు, కొన్ని ప్యాంట్స్, ఈ మధ్య గడ్డలు పెంచుకోవడాలు, జుట్టు పెంచుకోవడాలు, స్టైల్ అప్పటి కొన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో మళ్ళీ ఆ 90s డేస్ మళ్ళీ వస్తాయంటారా? అరే అల్టిమేట్ డెఫినెట్గా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే బోర్ కొట్టేస్తుందండి జనాలకి. ఎన్ని రోజులు ఇట్లుంటుంది చెప్పండి. బోర్ కొట్టేసి ఏం చేస్తాం, మన పాత స్టైల్కి వెళ్ళిపోతారు. ఎట్లాగో మెల్లిమెల్ల మీరు చూడండి, అలవాట్లు మారుతున్నాయి, ఈ లైఫ్ స్టైల్ కూడా మారుతుందండి. కానీ నిజంగా నా గుడ్ లక్ సార్. ఆ డేస్ నేను లైక్ ఎంజాయ్ చేశాను నేను సీరియస్లీ. నా ఏజ్ 32 వచ్చేసి ఆ శక్తిమాన్ సీరియల్, ఒక టీవీ ముందు అందరు పిల్లలు కూర్చోవడం, ఇవన్నీ చాలా ఎంజాయ్ ఉంటుండే. కానీ అప్పటి డేస్ మళ్ళీ వస్తాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే మేబీ అంతలాగా రాకపోయినా కొంచెం వచ్చినా చాలు. అంటే అసలు మా పిల్లలు ఇవన్నీ మిస్ అవుతున్నారని మేము ఎంత ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదండి, చేతికి మొబైల్ తీసుకుని వాళ్ళని బయట పంపించేసి మట్టితో కనెక్ట్ కావని చెప్పాలి. ఆటలు ఎప్పటివరకైతే వాళ్ళు మట్టితో కనెక్ట్ అవ్వరో వాళ్ళు నిజంగా అండి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు లైఫ్. వాళ్ళు ఇప్పుడున్న బిజీ డేస్లలో ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మొబైల్ ఏం చేసేది తెలీదు. సో పేరెంట్స్కి వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ ఉండాలి, పిల్లలు మంచిగా స్ట్రాంగ్ అవ్వాలంటే పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది పిల్లల విషయంలో? డెఫినెట్గా ఎవ్రీ డే పేరెంట్స్తో పిల్లలు ఒక 1 hour డెఫినెట్గా స్పెండ్ చేయాలండి పిల్లలతో. 1 hour ఏం లేకుండా. ఇప్పుడు మేము మా పిల్లలతో చేస్తాం. మేము తినేటప్పుడు మాత్రం అందరం ఖచ్చితంగా కూర్చొని తింటాం మేము. అది కూడా కింద కూర్చొని తింటాం మేము, ఫ్లోర్ మీద. డైనింగ్ టేబుల్ మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎవరైనా వస్తే
వాళ్ళని సోఫా మీద కూర్చోబెట్టి తినిపించేస్తాం కానీ మేము డైనింగ్ టేబుల్ పెట్టుకోలేదు ఇంట్లో. మేము అందరం కింద కూర్చొని తింటాం, కబుర్లు చెప్పుకుంటూ తింటాం మేము మంచిగా. సో ఒకప్పుడు ఉండేది డైనింగ్ టేబుల్, ఆఫ్టర్ కోవిడ్ తీసేసాం. తీసి తీసేసాం మొత్తం ఇంకా. అంతా Dismantle చేసి డిస్మాండిల్ పెట్టేసాం. చేసేసి Store room లో స్టోర్ రూమ్ లో పెట్టేసాం. కింద కూర్చొని తింటాం. ఎందుకంటే మనం కింద కూర్చొని తింటే ఉన్న ఆరోగ్యం దేంట్లో లేదు. ప్లస్ మేము అది చూసుకుంటాం, కింద కూర్చొని వితౌట్ సపోర్ట్ లేవాలి మనం. కింద కూర్చొని మేము అన్ని చూసుకుంటాం, చెక్ చేస్తుంటాం. ఏ రోజైతే సపోర్ట్ తీసుకొని లేస్తున్నామో అండ్ ఇంకా ఆ ఎంత రోజు మనకి టైం fix తీసుకొని వచ్చినట్టు. లేసాము, చెక్ మన లేసామా లేదా, అది. లేవలేకపోయామా. సో సో ఎవ్రీడే మీరు ఇంట్లో ఫ్యామిలీ ఏదో ఒక టాస్క్ పెట్టుకుంటూనే ఉంటారు, ఆ, టెస్టింగ్లన్నీ. పెట్టుకుంటుంటాం. ఈ మధ్యన అసలు వీడియోస్ ఈయన పని అని చెప్పేసి అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది, లేదంటే కంటిన్యూగా వాకింగ్ అని డెఫినెట్ గా చేస్తుంటాం వర్కౌట్ చేస్తాం. బట్ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా మాతో పాటు ఇన్వాల్వ్ చేసుకుంటాం. కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు అంటుంటారా, అరే మీలాగా ఉండాలి ఫ్యామిలీ, జంట అయినా ఎలాగని ఇలా ఆప్యాయంగా ఉండాలి అని ఎవరైనా ఫీల్ అయ్యారా, అరే మా లైఫ్ ఇలా లేదు మీలాగా హ్యాపీగా అని? లేదు, యాక్చువల్గా చెప్పాలంటే రిలేటివ్స్ అనేది తగ్గిపోయిందండి, రావట్లేదు. మనం వెళ్ళట్లేదు, వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే డిస్టెన్సెస్ పెరిగిపోయినాయి, ట్రాఫిక్, వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి. రిలేటివ్స్ ఎవరైతే ఎక్కువ రావట్లేదు. ఏదైనా అంతకు status లో ముందు చూసుకోవడమే. కోవిడ్ బిఫోర్ రెగ్యులర్ గా మా ఇంట్లో వచ్చేవాళ్ళు. పార్టీస్, గెట్ టుగెదర్స్ ఏమున్నా సరే ఎట్లా అంటే బాగా మా చేసేవాళ్ళం. చెల్లెల వాళ్ళ పిల్లల వాళ్ళ బర్త్డేస్ ఉన్నా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తుండే అనమాట. మనం అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి, నాకు మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండే, ఇంతవరకు ఇప్పుడు ఉంది. మాకు మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అందరం ఎంజాయ్ చేయడానికి గ్యాదర్ అవుతుండే మేము. సో మా ఇంట్లో పార్టీస్ రెగ్యులర్గా అవుతుండే, మాకు ఎవ్రీ మంత్ ఒక పార్టీ అవుతుండే అప్పుడు. సో ఇప్పుడు మీరు ఇంత మంచి వీడియోలు చేస్తారు, అందరికి మెసేజ్ ఇస్తున్నారు, చేస్తున్నారు కదా సార్. మీకు ఇప్పుడు 2 పిల్లలు కదా, సో వాళ్ళు సడన్గా ఏదో అమ్మాయికి లవ్ చేసి నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా, లవ్ మ్యారేజ్ అంటే మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్గా లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని మేము ఎప్పుడు ఎప్పుడు అనమాట. అనలేదు మేము. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా వాళ్ళు మాకు నేర్పించింది అదే. ఎందుకంటే లైఫ్ లాంగ్ నువ్వు కాపురం చేస్తారు అమ్మాయితోని, నువ్వు ఇష్టం వచ్చిన అమ్మాయిని, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మేము చేసేస్తాను, వాళ్ళు నాకు ఆ ధైర్యం ఇచ్చింది కాబట్టి నేను. కాకపోతే వాళ్ళకి మనం ఎలా చెప్పాలనంటే, మన పద్ధతుల ప్రకారము, మా మైండ్ సెట్ ప్రకారము, నీ మైండ్ సెట్ ప్రకారము నువ్వు చూస్ చేసుకోగలిగి, నీకు లైఫ్ లాంగ్ తను మంచిగా సాత్ ఇవ్వగలిగే అమ్మాయి ఉంటే చాలు. అంతకంటే అంతే. అదర్వైజ్ ఇంకేం అక్కర్లేదు. అది మేము ఆల్రెడీ చెప్పినాం. ఎందుకంటే మేము కూడా ఎట్లా చేసుకున్నారు, మేము కూడా అంటే మేము చెయ్యమని ఎంకరేజ్ చెయ్యము, ఎప్పుడు చేసుకోమని ఎంకరేజ్ చెయ్యము. కాకపోతే అట్లాంటి ఏమన్నా మీరు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ప్రతిదీ ఆలోచించి చేసుకోవాలి. తొందరపడిపోయి అలా చేయొద్దు. సార్ ఇప్పుడు అప్కమింగ్ డేస్లో లైక్ సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ ఏమైనా చేసే ప్లాన్స్ ఉన్నాయా, ఓన్లీ షార్ట్ వీడియోస్ అయినా కంటిన్యూస్లీ? ఉన్నాయి డెఫినెట్గా. అంటే ఆ ప్రాజెక్ట్ మీద బేస్ ఉంటుంది. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒకటి చిన్న రోల్ ఒకటి చేసినాను. ఇది మనం హిందీలో పంచాయత్ అని చెప్పేసి అని వస్తుంది, చూసారా మీరు? ప్రైమ్లో వస్తుంది. అది తెలుగులో వస్తుంది పంచాయత్ అని. దాంట్లో ఒక చిన్న వీడియో ఆఫీసర్ రోల్ చేశాను నేను. షూటింగ్ అయిపోయింది, అది ఇంకా నెక్స్ట్ మేబీ 1-2 monthsలో అది వస్తుంది. అది దాంట్లో చిన్న రోల్ వచ్చింది, నేను చేశాను. ఎందుకనంటే ఫస్ట్ టైం నేను పెద్ద కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి, ఎట్లుంటుందో ఫీల్ అని చెప్పేసి అని. సో అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు ఇంకొక 2 ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయి, వెబ్ సిరీస్ గురించి, తన గురించి అవుతున్నాయి. సో డెఫినెట్గా అది ప్రాజెక్ట్ బాగుండి మంచిగా ఉంది రోల్ అంటే చేయొచ్చండి. అది కూడా పరంపర చూసి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే దాంట్లో మీరు ఆ మదర్ రోల్కి దాంట్లో చాలా మంచిగా సూట్ అవుతారని చెప్పేసి అని అన్నారు. ఆడిషన్స్ ఉన్నాయి ఇప్పుడు, మేబీ నెక్స్ట్ 1 week 10 daysలో పెట్టానమాట. నెక్స్ట్ మంచిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అయితే. ప్రాజెక్ట్ మంచిగా ఉంటే చేయొచ్చండి. అంటే మనం ఎట్లా అంటే దాంతో పాటు ఒక 10 మందికి మెసేజ్ వెళ్ళగలగాలండి, అట్లా రోల్స్ మనం చేయాలి. సో డెఫినెట్గా అది వస్తే మాత్రము వదులుకోమండి, చేస్తాం. మీరు ఎప్పుడైనా లైవ్లో ప్రపోజ్ చేసుకున్నారా సార్? లైవ్లో అంటే ఏదైనా ఇలాంటి కాదు, ఇలా కాదు, ఇంట్లో ఎప్పుడైనా మీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, ఇలాంటి లవ్లో ఉన్నప్పుడు సినిమా స్టైల్లో మొత్తం? అట్లా ఏం చేసుకోలేదు, జోక్ చేసుకున్నాం చాలాసార్లు అట్లా. అదే మధ్య వచ్చేసి ఐ లవ్ యూ చేసి అని అంటే, అయితే నేనంటే ఐ లవ్ యూ 2 అంటే, నేను ఐ లవ్ యూ 3 అంటది. అట్లా 1 lakh అంటే దాంట్లో ఒకటి ఎక్కువ వేసుకోని అంటది. నేను 1 crore అంటే ఒకటి ఎక్కువ వేసుకోంటది. అట్లా జోక్ చేసేసుకుంటాం. ఫుల్ ఫన్నీగా ఉంటారు అయితే. చాలా ఎక్కువ అంటే, అది ఇంట్లో ఎక్కువ పనిగా ఉంటాం మేము. ఈవెన్ ఎక్కువ వచ్చి గెలుపుతుంటాం దాన్ని, ఈవెన్ ఎక్కువ గెలుపుతుంది. సో ఫ్లవర్స్ ఇచ్చి ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదా? బొకేస్ అవి ఇస్తారు కానీ ప్రపోజ్ చేయడం అట్లా ఏం లేదు. బర్త్డేస్ కి దానికి అట్టంటేనే నేను బొకేస్ తెచ్చి ఇస్తుంటాను, రోజ్ ఫ్లవర్స్. సో మా కోసం, మా ఆడియన్స్ కోసము మీరిద్దరు లైవ్లో ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది. సో మీకోసం మంచి ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేశాను నేను. లాస్ట్ టైం మిస్ అయింది మీ ప్రపోజల్. ఎస్, మనం చేసాం వీడియో కామెడీ దాంట్లో.
ఆ, నేను ఏమైతే అంటా అనమాట. నేను ఫీల్ అవుతుంటాను, అచ్చా ఆ రోజులు వేరు ఉంటాయి కదా, నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేస్తాను, దాంట్లో ఎట్లుంటుంది అట్లా. గుర్తులేదు నాకు. అయితే నేను ఆ రోజులు మస్తుండే కదా గౌతమి, మనం ఒకరినొకరు కలుసుకుని అది చేయడము, ఆ రోజులు మనం మిస్ అయినాము అని చెప్పేసి అని అంట. మనం అంటే మనం లవ్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాం, కానీ మనం ఇట్లా లవ్ చేసుకున్నప్పుడు పార్క్లలో కలుసుకుని అట్లా ఎప్పుడు చేయలే కదా అని నేను ఫీల్ అవుతుంటా. అయితే ఈమెమంటుందంటే, అంతెందుకు నువ్వు ఇప్పుడు కూడా చేయొచ్చు అని అంటది. అవునా ఎట్లా అని చెప్పేసి అంటుంది. అంటే ఏమంటది, నువ్వు మంచిగా రెడీ అయ్యి నువ్వు పార్క్కి రా, నేను కూడా పార్క్ వస్తాను కలుసుకుందాం అంటది. అయితే సూపర్ ఉంది ఐడియా అని చెప్పేసి నేను మస్తు రెడీ అయిపోయి నాగేశ్వరరావు స్టైల్ అనమాట, పెట్టేసుకొని అద్దాలు ఎదురు పెట్టుకొని పార్క్లో వెయిట్ చేస్తుంటా, గులాబ్ పువ్వు పట్టుకొని అనమాట. అట్లా పెట్టిన తర్వాత రాదు ఈమె. అయితే నేను మళ్ళీ ఇంటికి వస్తాను, వచ్చేసి పిచ్చిదామా అక్కడ గంట సేపు వెయిట్ చేసిన, గంట 2-3 గంటలు వెయిట్ చేసిన రాలేదేంటి అని చెప్పేసి అంటే, లేదా ఈమె ఏమంటుందంటే అంటే అయితే మనము నేనేమంటే అయితే నా ఇష్టం అని చెప్పేసాను అంటది. నా ఇష్టం కాదు, నాకు భయం వేసింది అని చెప్పేసాను అంటది. అయితే దేనికి భయం, మనం ఉట్టి సీన్ రీక్రియేట్ చేస్తున్నాం కదా, అంటే ఇది రియల్ ఏం కాదు, మనం సీన్ రీక్రియేట్ చేస్తున్నాం కదా అని చెప్పి నేను అంటా అనమాట. అంటే ఈమెమంటది అంటే, అవును మరి నేను వచ్చినా అనుకో మా అమ్మ నాన్న తిడితే చూసినట్టు, అందుకే నేను కూడా సీన్ రీక్రియేట్ చేసుకొని బాగా అంటారు అనమాట. అది మస్తు చాలా బాగుంది అనమాట అది. సార్ మీరు ఎట్లా వీడియో క్రియేటర్ కాబట్టి ఆర్టిఫిషియల్ గా కాకుండా మీ హార్ట్ లో మాటలు చెప్పి ప్రపోజ్ చేయాలి మేడం. ఇప్పటివరకు చెప్పండి. ఇప్పటివరకు ఎప్పుడు చెప్పందా, ఫీల్ ఉండాలి. ఏం చెప్పాలి కూడా అర్థమవట్లేదు. ఫీల్ అంటే ఐ మీన్ సడన్ గా అట్లా అడిగారు కానీ, బట్ కొంచెం టైం ఇస్తే మంచి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయగలుగుతాను. మేడం మీటింగ్ ఆల్రెడీ. టఫ్ టైం నిజంగా, నాకు ఏం చెప్పలేదు. సరే ఎనీవేస్, గౌతమి ఐ లవ్ యూ గౌతమి. అక్కడ అడిగింది ఏంటి, ఇక్కడ నువ్వు చేస్తుంది ఏంటి? ఎంచుకున్న రాగం ఏంటి, చేస్తున్న గౌతమి మనసుతో చెప్తున్నా గౌతమి, ఇంతకుముందు ఎప్పుడు నీకు ఓ చీర కొని తెచ్చేయలేదు, గోల్డ్ కొని తెచ్చేయలేదు, నువ్వు నన్ను అడగలేదు కూడా. నేను ఈసారి కనీసం నీకు 500 రూపాయలు చీరను కొనిస్తాను, నా ప్రేమను ఒప్పుకో గౌతమి. మేడం మేడం ఒకవేళ మీరు సార్ ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు? 500 చీర ఇస్తుంది. ఫస్ట్ పైన చీరనివ్వండి అని చెప్పి, చీర ఇవ్వనివ్వండి ఫస్ట్ అని అంటది ఆమె. బట్ నిజంగా ఎప్పుడు ఏం డిమాండ్ చేయలేదండి నన్ను, నిజంగా ఎప్పుడు ఏం డిమాండ్ చేయలేదు. నేను ప్రపోజ్ చేయాలంటే అంటే యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ చేసి, నా మైండ్ సెట్కి సూటబుల్ అయ్యే వీడియోస్ చేస్తూ నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చినందుకు హ్యాపీ. లైమ్ లైట్ నేను తీసుకోవడం ఏంది, నీ టాలెంట్ నువ్వే పైకి వచ్చినావు. మంచి బ్రేక్ ఇచ్చారు సార్. అదే కదా సార్ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే, ప్రతి ఒక్క కపుల్, మ్యారీడ్ కపుల్స్, అప్కమింగ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని అనిపిస్తుంది సార్ నిజంగా. సో మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూ డిప్రెషన్లో ఉన్న పేరెంట్స్ మీరు బయటికి తీసుకుంటున్నారు. పేరెంట్స్ కరెక్ట్ ఉంటేనే పిల్లలు కరెక్ట్ ఉంటారు. సో మీ వీడియోలు పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా కనెక్ట్ అవుతున్నాయి. సీరియస్లీ ఇలాంటి ఒక కంటెంట్ అనేది ఉండాలి. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే మసాలా వీడియోస్కి ఉన్నంత రీచింగ్ ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోస్కి లేవు. బట్ మీరు అలాంటిది కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా డెడికేషన్తో కొన్ని గంటలు దాని మీద మీరు టైం స్పెండ్ చేసి ఏదో ఒక మెసేజ్ ఇస్తారు జనాలకి. సో సీరియస్లీ ఇలాంటి ఒక ఛానల్ ఉందంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఒక వీడియో క్రియేటర్గా, యాజ్ ఒక ప్రెజెంటర్గా సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది సార్. మీ వీడియోస్ కూడా నేను ఫాలో అవుతున్నా. అండ్ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టే ఒక అలవాటు ఉంది, ఏదైనా గెస్ట్ ఇంటర్వ్యూ ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ విత్ గెస్ట్ అని మీది పెడితే ఎంతమంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది బ్రో, అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది మాకు. సీరియస్లీ మీరు ఇంటర్వ్యూ చేస్తారు, చాలా గ్రేట్. ఈ క్వశ్చన్ అడిగి కానీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పారనమాట. నిజంగా సార్ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి ఇంటర్వ్యూ చేశాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి చెప్పేసి మీ పరంపర ఛానల్ ఇంకా హిట్ అవ్వాలి. జీవితం అంటే ఇదే కదా. సో ఆల్ ద బెస్ట్ సార్ మా ఛానల్ తరఫున అండ్ నా తరఫున. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం తీసుకొని వర్షంలో కూడా వచ్చారు మీరు. సో చాలా కష్టపడి వచ్చారు. అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ సార్. త్వరలో నాకు ఎందుకో మీకు మంచి అవార్డు వస్తుందని నాకు అనిపిస్తుంది. సూపర్ అండి, దేవుడి దయ. సో వ్యూవర్స్ చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ పోయి నుండే ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసి
ఇంకా వాళ్ళ ఛానల్ దొరకని వాళ్ళైతే సో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నేమ్ పెడుతున్నాను, సో సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నిజంగా అండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత రీచ్‌కి వచ్చేవాళ్ళం కాదు. డెఫినెట్‌గా వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎఫెక్షన్ అసలు ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే అది మర్చిపోలేము ఎప్పటికి అట్లాంటి కామెంట్స్ వస్తుంటాయన్నమాట. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యెస్. అండ్ డెఫినెట్‌గా తను చెప్పినట్టు ఎవరైతే మాకు వండర్‌ఫుల్ కామెంట్స్ పెడుతున్నారో, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఎప్పటికి పేరు పేరున మేము థాంక్స్ చెప్పుకుంటుంటాము. కానీ బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా కంటెంట్ మీరు చూడండి అసలు. మేము ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చేసినామో మీకు ఒక్క దాంట్లో కూడా నెగెటివ్ వర్డ్ ఆర్ లేకపోతే ఏమన్నా రాంగ్‌గా మేము తీసినట్టు మీకు ఎక్కడ కనిపించదు. బట్ స్టిల్ దానికి కూడా 1000లో ఒకటో రెండో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అది చేయకండి అసలు. ఎందుకంటే మీరు నెగెటివ్ కామెంట్ చేస్తున్నారని మేము ఫీల్ అవ్వట్లేదు. మేము ఫీల్ అయ్యేది ఎందుకంటే మా ఛానల్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా కమెంట్స్ చదువుతారు. వాళ్ళ కమెంట్స్ చదివితే బాగుండదు కదా! మీరు ఆ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటే చేస్తున్నారు. దయచేసి అది చేయకండి. మీరు పర్లేదు నా వీడియోని డిస్లైక్ చేసేయండి పర్లేదు, నో ప్రాబ్లమ్. బట్ కమెంట్ మాత్రం చేయకండి. మీ ఈ సోది చాలు, ఈ సొల్లు కబుర్లు చాలు ఇట్లాంటివన్నీ వర్డ్స్ పెట్టకండి. ఎందుకంటే పిల్లలు చదువుతారు కమెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా తప్పుదారి పడతారు. అదొక్కటి ప్లీజ్ రిక్వెస్ట్. నెగెటివ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. సో థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ఇంకో గెస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. సైనింగ్ ఆఫ్ తేజ.